స్వయంగా దీన్ని నిత్యానంద ప్రభు ఇంకా మిగతా భక్తులందరికీ కూడా ఈ కథను తెలియజేశారు. ఈ స్టోరీ అంతా ముఖ్యంగా ఆయన పరమ గురువు అయిన శ్రీల మాధవేంద్ర పురి గురించి చెప్తూ. సో ఇది మనము చైతన్య చరితామృతం 4వ అధ్యాయం మొత్తం ఈ స్టోరీ అంతా కంప్లీట్ గా ఉంటుంది. సో 4వ అధ్యాయం మనం స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకం నుంచి చూసుకుంటూ వెళ్దామంట. సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీలలో 4వ అధ్యాయం, ఓకేనా, 4th చాప్టర్ 4వ అధ్యాయం తీయండి. సో 4వ అధ్యాయం నుంచి మొదటి శ్లోకం నుంచి మనం చర్చించుకుందామంట. ఓకే, సో నేను చిన్న సింపుల్ ఒక పవర్ పాయింట్ కూడా ఉంది, కానీ అది చూపిస్తాను, అట్లీస్ట్ మీకు ఫొటోస్ ఉంటాయని. ఓకే, సో మీ అందరూ కూడా చైతన్య చరితామృతం మధ్యలీల మీ దగ్గర ఉంటే తీసుకొని మొదటి పుస్తకం 4వ అధ్యాయంలో ఉంటుంది. సో ఇక్కడ మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాశారు. యస్మై ధాతుం చోరయన్ క్షీరభాండం గోపీనాథ క్షీరచోరాభిదోభూత్ శ్రీ గోపాలః ప్రాదురాశీద్వసన్ యత్ ప్రేమ్నాథం మాధవేంద్రం నతోస్మి. సో ఇక్కడ చైతన్య చరితామృతంలో రచించింది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆయన ముందు ఈ అధ్యాయానికి మొదట్లో మాధవేంద్ర పురికి తన ప్రణామాలను అర్పించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే భగవంతుడు గోపీనాథుడు ఈ మాధవేంద్ర పురి కోసం క్షీర భాండాన్ని చూసారా, చోరయన్ క్షీర భాండం, చోరీ అంటే దొంగతనం చేశారు. క్షీర భాండం, ఖీర్ యొక్క అంటే పాయసం, దాని యొక్క పాత్రని ఎవరి కోసం దొంగతనం చేశారు? మాధవేంద్ర పురి కోసం. సో అందుకనే, ఎందుకంటే భగవంతుడు ఆయన ద్వారా ఆయన పట్ల ఎంతో ప్రసన్నుడయ్యాడు ఆయన యొక్క ప్రేమ భక్తి ద్వారా. అందుకనే
భగవంతుడు గోపాల్ విగ్రహం రూపంలో ఈ మాధవేంద్ర పురి ద్వారా సేవను స్వీకరించడానికి ఆయన అంగీకరించి ఆయనకు ప్రత్యక్షమయ్యారు. సో తద్వారా ఈ రోజు అందరూ ఆయన దర్శించుకోగలుగుతున్నారు. సో ఈ రెండు ముఖ్యమైన విగ్రహాలతో మాధవేంద్రపురికి కనిష్ట సంబంధం ఉంది. సో ఇవన్నీ కూడా మనము చూస్తామన్నమాట ఈ అధ్యాయంలో. ఈ స్టోరీ కథ ఎలా జరిగింది అనేది. ఇంకా మాధవేంద్రపురి యొక్క గొప్పతనాన్ని కూడా మనము అర్థం చేసుకుంటాం, చర్చించుకుంటాము శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వాక్యాల్లో. సో మనకి భక్తివినోద్ ఠాకూర్ కూడా చెప్తారు, తర్వాత కూడా వస్తుంది విషయం ఇదే అధ్యాయంలో కూడా. ఈ ఒక విగ్రహం గోపాల్, శ్రీ గోపాల్ విగ్రహం అది స్థాపించారు వజ్రనాథ్. వజ్రనాథ్ ఎవరు అంటే శ్రీకృష్ణుడి యొక్క మనవడు వజ్రనాథ్. వజ్ర, ఈ వజ్ర ఆయనే గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మన్వడు. గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మన్వడు, కృష్ణుడికి ముని మన్వడు అయిన వజ్ర ఆయనే ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించారు. కానీ అది కొంత సమయం తర్వాత లుప్తమైపోయింది. అదంతా మనం స్టోరీ చూస్తాము. సో తర్వాత ఎలా మళ్ళీ అది ఆ విగ్రహం గోపాలుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అదే శ్రీ గోపాల్ విగ్రహాన్ని నాట్ ద్వారాలో శ్రీనాథ్ జీ పేరుతో విగ్రహాన్ని ఆరాధించుకుంటున్నారు. సో ఈ చందన్ యాత్ర మొదలైంది ఈ గోపాల్జీ యొక్క ఆదేశం అనుసారంగానే. ఈ భగవంతుడు గోపాల్జీ విగ్రహం రూపం నుంచి ఆదేశాలు ఇవ్వడం ద్వారానే. సో ఇది చూద్దామంట మనము. సో ఇప్పుడు ఈ గోపాల్జీని శ్రీనాథ్ జీ రూపంలో, శ్రీనాథ్ జీ పేరుతో ప్రఖ్యాతి చెంది నాట్ ద్వారాలో వల్లభ సాంప్రదాయ వాళ్ళు, వల్లభాచార్య యొక్క శిష్యులు వాళ్ళు ఎంతో చక్కగా ఆరాధిస్తున్నారు. నేను వెళ్ళాను కూడా, దర్శించుకున్నాను కూడా. సో అక్కడ మీకు ప్రసాదం కూడా లభిస్తుంది అని ఇక్కడ రాశారు మనకి తాత్పర్యంలో. సో నెక్స్ట్ శ్లోకం నుంచి చూద్దామంట. 2వ శ్లోకం. జయ జయ గౌరచంద్ర జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. సో అందరికి జయ చెప్తున్నారు. ఎవరెవరికి? చైతన్య మహాప్రభుకి. జయ జయ గౌరచంద్ర. గౌరచంద్ర అంటే చైతన్య మహాప్రభు. జయ నిత్యానంద, నిత్యానంద ప్రభు. శ్రీ జయద్వైత చంద్ర అద్వైతాచార్య. ఇంకా జయ గౌరభక్త బృంద. ఇంకా మిగతా అందరూ గౌరంగ మహాప్రభు యొక్క భక్తులు. సో ఇక్కడ ఉండే శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉండవండి. చైతన్య చరితామృతంలో మొదటి శ్లోకం సంస్కృతంలో ఉంది. అక్కడక్కడ కొంచెం సంస్కృతం శ్లోకాలు ఉంటాయి, కానీ మాక్సిమం బెంగాలీలోనే ఉంటాయి. సో బెంగాలీ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీ అర్థం చేసుకోవడం, ఇంకా చదవడం కూడా సింపుల్ గా ఉంటుంది. కొంచెం కొంచెం శబ్దాలు మనకు సంస్కృతం, హిందీ, బాంగ్లాతో తెలుగుతో కూడా కొన్ని కలుస్తూ ఉంటాయి. మీరు కూడా ఒకవేళ మీకు హిందీ వస్తే మేబీ ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలరు. బెంగాలీ వస్తే ఇంకా మంచిగా అర్థం చేసుకోగలరు శ్లోకాన్ని. ఇప్పుడు చైతన్య మహాప్రభు స్టోరీ నడుస్తుంది. చైతన్య చరితామృతం అంటే చైతన్య మహాప్రభు యొక్క చరిత్ర. సో ఆయన ఇప్పుడు జగన్నాథ్ పురికి వెళ్తున్నారు ఇక్కడ నుంచి, అవునా? సో ఇక్కడ శాంతిపూర్ నుంచి ఇప్పుడు జగన్నాథ్ పురికి వెళ్తున్నప్పుడు దారిలో నీలాద్రి గమన జగన్నాథ దర్శన సార్వభౌమ భట్టాచార్య ప్రభుర మిలన ఈసవ లీలా ప్రభుర్ దాస వృందావన విస్తారీకరియాచేన ఉత్తమ వర్ణన. ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు జగన్నాథ్ దర్శనానికి అనేసి నీలాద్రి అంటే జగన్నాథ్ పురికి అక్కడికి వెళ్తున్నారు ఎవరు? చైతన్య. అంతేకాకుండా అక్కడ వెళ్ళి సార్వభౌమ భట్టాచార్య జరిగింది విషయాలు చాలా విస్తృతంగా ఎవరు వర్ణించారు? విస్తారి కరియాచేన ఉత్తమ వర్ణన. చూసారా, మనం విస్తృతం అంటారు, ఇక్కడ విస్తారం రాశారు అంతే. సో విస్తారి కరియాచేన అంటే ఎంతో విస్తృతంగా ఉత్తమంగా వర్ణించారు. ఎవరు? వృందావన్ దాస్ ఠాకూర్ ఈ లీలల్ని. చూడండి, వృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవత్ ని రచించారు. అది చైతన్య చరితామృతం కన్నా ముందు రచించబడింది పుస్తకం వృందావన్ దాస్ ఠాకూర్ ద్వారా. అది చైతన్య చరితామృతం, చైతన్య భాగవత్ అంటారు దాన్ని. సో ముఖ్యంగా చాలా ఉన్నాయి పుస్తకాలు చైతన్య మహాప్రభు యొక్క చరిత్రకు వర్ణిస్తూ. అందులో 3 ప్రామాణికమైనవి ఏంటంటే, ఒకటి చైతన్య చరితామృతం,
దీనికి మనకు మన శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ వారు రచించారు చైతన్య మహాప్రభు గొప్ప భక్తులు పార్షదుల ద్వారా. ఒకటి బృందావన్ దాస్ ఠాకూర్ ద్వారా, అది చైతన్య భాగవత్. ఇంకొక పుస్తకం వచ్చేసి చైతన్య మంగల్, అది లోచన్ దాస్ ఠాకూర్ ద్వారా. సో ఇప్పటివరకు మనం చైతన్య చరితామృతం మొదలు పెట్టలేదు. సో ముందు చైతన్య చరితామృతం చూద్దామని, తర్వాత మిగతా పుస్తకాలు కూడా చదవచ్చు. సో ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆల్రెడీ దీనికన్నా ముందు 2 పుస్తకాలు రచించబడ్డాయి చైతన్య చరితామృత, చైతన్య మహాప్రభు మీద, ఆయన జీవిత చరిత్ర, శిక్షణల పైన. సో ఇప్పుడు మరి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఎన్నో ఇవన్నీ లీలలు, ఎలా చైతన్య మహాప్రభు జగన్నాథ్పురికి వెళ్ళాడు, అక్కడ సార్వభౌమ భట్టాచార్యని కలిసి ఏమేమి లీలలు చేశారు, అవన్నీ కూడా విస్తృతంగా ఆయన వర్ణించేశారు. సహజే విచిత్ర మధుర చైతన్య విహార్ బృందావన దాస ముఖే అమృతేర ధార్. ఇది గొప్పతనం. మీరు చూడండి, ఇప్పుడు ఒక రచయిత ఇంకో రచయితని పొగడ్డం అనేది ఓన్లీ ఇలా భక్తుల మధ్యలో జరుగుతుంది, అవునా? సో మామూలుగా ఇక్కడ ఏ కాంపిటీషన్ లేదు బృందావన్ దాస్ ఠాకూర్ మరియు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మీద. ఆయన ఒక్కసారి కాదండి, ఇలా చాలా సార్లు మీరు చూస్తారు సందర్భాల్లో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి బృందావన్ దాస్ ఠాకూర్ని ఎంతగానో గుణంగానం చేస్తారు, మీరు ఎంతో బాగా రచించారు. సో ఇక్కడ కూడా అలా చెప్తారు, చైతన్య మహాప్రభు యొక్క లీలలు ఎంతో మధురం, అదే రాశారు, అద్భుతం. సహజే విచిత్ర మధురం. సో విచిత్రమైన లీలలు, మధురమైన లీలలు, చైతన్య యొక్క విహార లీలలు. సో అవన్నీ కూడా ఇంకా బృందావన్ దాస్ ఠాకూర్ వర్ణించినప్పుడు అది అమృతంలా మారిపోయాయంట. బృందావన దాసం ముఖే అమృతేర ధార, అది అమృత ధార. అది బృందావన్ దాస్ ఠాకూర్ ముఖం నుంచి వచ్చినప్పుడు అది అమృత ధారలా మారిపోయాయంట. సో చూసారా, ఇక్కడ ఇలాంటిది మీరు భౌతిక ప్రపంచంలో చూడరు, కానీ ఇక్కడ చూస్తున్నారు. ఆయన ఇప్పుడు ఈయన కూడా చైతన్య మహాప్రభు మీదనే ఒక పుస్తకం రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు అనేది చాలా పెద్ద స్టోరీ. అది ఆయన అందరూ కోరుకోవడంతో, భక్తులందరూ కోరుకోవడంతో, ఇంకా చాలా మంది అడగడంతో బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య చరితామృతాన్ని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించారు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నారు బృందావన్ దాస్ ఠాకూర్ ఎంతో అద్భుతం, అమృతం లాగా రచించారు ఆయన. అతయేవ తాహ వర్ణిలే హయ పునరాకుతి దంబకరి వర్ణియది తైచే నాహి శక్తి. సో అందుకే నేను చెప్పేస్తున్నాడు ఏంటంటే, ఏవైతే ఏ లీలలనైతే, ఏ ఘట్టాలనైతే చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్రలో, జీవనంలో జరిగిన ఏ ఘట్టాలనైతే విస్తృతంగా వర్ణించేశారో బృందావన్ దాస్ ఠాకూర్, నేను ముందే వినమ్రతతో నేను సమర్పించుకుంటున్నాను. మళ్ళీ అవే లీలల్ని నేను వర్ణిస్తే అది నా గర్వాన్ని ప్రదర్శించుకోవడం తప్ప ఇంకోటి ఏం కాదు, నాకు ఆయన లాగా వర్ణించే శక్తి, సామర్థ్యం కూడా లేదు అనేసి ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ గొప్పతనాన్ని పొగుడుతూనే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తన యొక్క నమ్రతను వ్యక్తం చేస్తున్నారు. చూడండి, మనము స్టోరీ చదవడం, స్టోరీ తెలుసుకుందాం, స్టోరీ కావాలంటే 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అర్థమైపోతుంది. కానీ అందులోంచి మనం ఏమి నేర్చుకుంటాం అనేది చాలా ముఖ్యం. మనకి చైతన్య చరితామృతంలోంచి ఎన్నో అద్భుతమైన శిక్షణలు ఉన్నాయి. ముఖ్యంగా మన జీవితంలో మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, భక్తులతో కలిసి భక్తిని ఎలా మనము భక్తి మార్గాన్ని అనుసరించాలి, భక్తి చేసుకోవాలి అనే విషయాలు, మీకు ప్రాక్టికల్ విషయాలు తెలియాలంటే అది చైతన్య చరితామృతం నుంచే. అందుకని చైతన్య చరితామృతని పిహెచ్డి అన్నారు. ప్రభుపాల్ వారు భగవద్గీత గ్రాడ్యుయేషన్ అయితే, శ్రీమద్ భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే, చైతన్య చరితామృతాన్ని పిహెచ్డి అని చెప్పారు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారంట. మరి ఇప్పుడు ఏం వర్ణిస్తారంట? చైతన్య మంగళేయ కోరిలో వర్ణన సూత్ర రూపేసే లీలా కరియ సూచన. ఎవరో చెయ్యి ఎత్తున్నారు ఎందుకో. వాయిస్ మేబీ ఇంక్రీస్డ్. నా వాయిస్ క్లియర్ గా లేదా అండి? ఓకే, నేను బుక్ తో కవర్ చేసినట్టున్నాను ఈ మైక్ ని. ఓకే,
ఇప్పుడు చూడండి, మీకు వాయిస్ క్లియర్ గా ఉందండి? ఎక్కడ మైక్ కవర్ అయిందో తెలియదు మనకి, కానీ ఆయన మైక్ పైన ఉన్నట్టుంది. అందరికీ వాయిస్ క్లియర్ గా ఉందా? ఎవరికైనా వాయిస్ తక్కువ అనిపిస్తుందా? మీరు కూడా మీ సైడ్ నుంచి పెంచుకొని చూడొచ్చు. మామూలుగా నిన్న కూడా నేను తీసుకున్నప్పుడు ఇదే వాయిస్ తో తీసుకున్నాను. అప్పుడు కూడా ఒకరిద్దరికి ఏదో ప్రాబ్లం ఉండే. ఓకే, వాయిస్ క్లియర్ గుడ్ అంటున్నారు. నేను తర్వాత చెక్ చేసుకున్నప్పుడు కూడా వాయిస్ క్లియర్ గానే ఉండే, సఫిషియెంట్ గానే ఉండే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దామంట. సో మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలి, ఎవరి పేరు ఏంటి అనేది. సో ఇక్కడ మనకి ఏం రాశారు? చైతన్య మంగళేయ కరిల వర్ణన. ఇవన్నీ బృందావన్ దాస్ ఠాకూర్ ఎక్కడ వర్ణించాడు? చైతన్య మంగళ అని రాశారు. అదేంటి మరి ఇక్కడ చైతన్య మంగళ అని రాశారు? అవును, ముందు దాని పేరు చైతన్య మంగళ ఉండే, తర్వాత దాని పేరు చేంజ్ చేసి చైతన్య భాగవత్ గా చేంజ్ చేశారు. ఎందుకు అంటే చైతన్య మంగళ్ అనే పేరుతో ఆల్రెడీ లోచన్ దాస్ ఠాకూర్ పుస్తకాన్ని రచించారు. కన్ఫ్యూజన్ గా ఉండకూడదు అనేసి ఈ పుస్తకం పేరు చైతన్య భాగవత్ గా మార్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం దాని పేరు, ఆ పుస్తకం పేరు చైతన్య భాగవత్. కానీ అప్పట్లో చైతన్య మంగళ అని పిలిచేవారు, అందుకనే ఇక్కడ అలా రాశారనమాట. సో చైతన్య మంగళ అందులో యహ కరిలే వర్ణన ఇవన్నీ అందులో వర్ణించారు. అంటే చైతన్య మహాప్రభుకి లీలలు. సో ఏ లీలలనైతే, ఏ ఘట్టాలనైతే చైతన్య మహాప్రభు యొక్క లీలలు అనంతం, అందులో ఏ ఘట్టాలనైతే విస్తృతంగా వర్ణించారో మన బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవతులు, వాటిని నేను సూత్ర రూపే శైలీల కర్య సూచన, నేను సూత్ర రూపంలో చెప్తాను. అంటే అవి విస్తృతంగా చెప్పను, జస్ట్ మెన్షన్ చేస్తాను ఈ లీల చేశారు అని. సో ఇంకా మీకు దాన్ని విస్తృతంగా కావాలంటే వెళ్ళేసి చైతన్య భాగవత్ లో బృందావన్ దాస్ ఠాకూర్ రచించిన, వర్ణించిన విధానాన్ని మీరు చదువుకోవచ్చు. అది అమృతంగా ఉంటుందని చెప్తున్నారు. చూడండి, ఇది గొప్పతనం. సో తార సూత్రే ఆచే తేహన కైల వర్ణన యథా కథంచితి కరి శైలిల కథన. సో ఆయన వర్ణించాడు చైతన్య మహాప్రభు యొక్క జీవన థ్యాంక్ యూ. అది బై డిఫాల్ట్ కట్ అయింది కదా, మళ్ళీ జూమ్ వచ్చేసింది కదా, అందుకని అది కొంచెం మ్యూట్ లో ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. సో ఓకే, ఇక్కడ మనకి మళ్ళీ చెప్తున్నాను, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏమంటున్నారంటే ఏ విషయాల్ని, ఏ ఘట్టాల్ని బృందావన్ దాస్ ఠాకూరు వర్ణించలేదో విస్తృతంగా, లేకపోతే వర్ణించలేదో ఆ విషయాల్ని నేను, ఆ లీలల్ని, ఆ ఘట్టాల్ని నేను విస్తృతంగా వర్ణిస్తున్నాను. అందులో ఒక ఘట్టం ఇది ఇప్పుడు మనం మీరు చర్చించుకునేది అనమాట. అతైవ తారపాయే కరి నమస్కార్, తారపాయ అపరాధ నహ ఉక్ అమార్. సో అందుకనే నేను ఆయన పాద పద్మాల వద్ద నేను నా దండవత్ ప్రణామాలు అర్పించుకుంటున్నాను. అతను ఏమాత్రం, నేను ఈ చేస్తున్న కార్యం ద్వారా అతను ఏమాత్రం అపరాధం అవ్వకూడదు, ఆయన యొక్క ఆయన పట్ల ఆయన అపరాధంగా తీసుకోకూడదు అనేసి ఇక్కడ ఆయన ప్రణామాలు అర్పించుకుంటున్నాడు.
एमत महाप्रभु चलिल नीलाचले चारि भक्त संगे कृष्ण కీర్తన కుతూహలే. సో ఎంతో కుతూహలంతో చైతన్య మహాప్రభు భక్తులందరితో కలిసి ఏమత మహాప్రభు చెలిలే నీలాచలే, నీలాచలానికి బయలుదేరారంట చైతన్య మహాప్రభు. ఎంతో కుతూహలంతో. ఎలా? చారి భక్తే సంగే, ఎవరితో వెళ్ళారంట? చార్ భక్త్ అంటే నలుగురు భక్తులతో వెళ్ళారంట. నలుగురు భక్తులతో సంగే కలిసి కృష్ణ కీర్తన కుతూహలే, కృష్ణ కీర్తన చేసుకుంటూ నీలాచల్ పూరి వైపు బయలుదేరారు. ఎక్కడి నుంచి? శాంతిపూర్ నుంచే. మన ఇక్కడ నుంచే, నేనున్న చోటు దగ్గర నుంచి, ఇక్కడ నుంచి 20 నిమిషాలు శాంతిపూర్, అద్వైతాచార్య వాళ్ళ ఇల్లు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, సచిమాత, నువ్వు బృందావనం వెళ్ళాలనుకుంటారు చైతన్య మహాప్రభు, కానీ సచిమాత అంటుంది, లేదు లేదు, నువ్వు బృందావనం వెళ్తే చాలా దూరం, అది అక్కడి నుంచి నీ సమాచారం నాకేమి దక్కదు. నువ్వు పూరిలో ఉంటే, అక్కడ నుంచి మనకు ఇక్కడ బెంగాల్ నుంచి పూరికి చాలా మంది భక్తులు జగన్నాథ్ పూరికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు తరచుగా. సో ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. నాకు నీ యొక్క సమాచారం, నాకు ఎప్పటికీ నీ యొక్క క్షేమ సమాచారం నాకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే నువ్వు జగన్నాథ్ పూరిలో ఉండి, ఎందుకంటే బృందావనంలో ఉన్న కృష్ణుడు జగన్నాథుడు పూరిలో అభిన్నం కనుక నువ్వు జగన్నాథ్ పూరిలో ఉండు సన్యాసిగా అంటే, సరే అనేసి సచిమాత వాళ్ళ అమ్మ మాట ఒప్పుకొని చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరి వైపు బయలుదేరారనమాట. భిక్ష లాగి ఏక దిన ఏక గ్రామ గియ ఆపనే బహుత అన్న అనిల మాగియ. సో ఈ విధంగా ప్రతిరోజు చైతన్య మహాప్రభు ఒక్కొక్క గ్రామానికి వెళ్తూ ఆయన స్వయంగా భిక్షాటన చేసుకొని దానికి తగ్గట్టు రైస్ అంటే ధాన్యాలు అవన్నీ తెచ్చుకొని దాని ద్వారా ప్రసాదం తయారు చేసుకొని స్వీకరించేవారు. పతే బడ బడ దాని విఘ్న నాహి కరే తాసబారే కృపా కరి ఐలరే మూనారే. సో ఇప్పుడు వచ్చేసారనమాట ప్లేస్ కి. సో ఎన్నో మధ్యలో నదుల్ని దాటుకుంటూ అక్కడున్న ఎవరైనా చాలా మంది బొడో దాని అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మహాప్రభుని అడ్డుకోలేదంట. సో మహాప్రభు వాళ్ళందరికీ కూడా తన యొక్క కృపను ప్రసాదించి తా సభారే కృపాకరి, అందరికీ కృప ప్రసాదించి ఐల రెమునారే, ఎక్కడికి చేరుకున్నారు? రెమునాకి. సో మీలో నాకు తెలీదు ఎంతమంది వెళ్ళారు రెమునాకి. రెమునాలో చాలా మంచి ఈ కీర్చోర్ గోపీనాథ్ మందిరం ఉంది. ఆ విషయం, దాని గురించి మొత్తం ఈ రోజు వీలవుతుందో లేదో, ఎంత వీలైతే అంత చర్చించుకుందాం స్టోరీ. మిగతాది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందామంట. ఇది మాత్రం నేను మొత్తం కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇది మన ఇప్పుడు స్టార్ట్ అయిన చందన్ యాత్రకు రిలేటెడ్ పాస్ట్ టైం కనుక. హరే కృష్ణ. సో ఇది ఎక్కడుంది రెమునా స్థలం? మరి ఈ రెమునా అనేది చిన్న గ్రామమే, కానీ దీని దగ్గరలో ఉన్న టౌన్, అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి బాలేశ్వర్, లేకపోతే ఇప్పుడు బాలాసూర్ అంటారు. సో ఇది మనము మీరు పూరి నుంచి కానీ, లేకపోతే మీ ఉన్న హైదరాబాద్ కానీ, రాజమండ్రి కానీ, ఎక్కడైనా మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి అయినా మీరు మాయాపూర్కి వచ్చేటప్పుడు కానీ, కలకత్తాకి వచ్చేటప్పుడు కానీ, దానికి ముందు ఖరగ్పూర్ కన్నా ముందు స్టేషన్ పడుతుంది అనమాట. కలకత్తా కన్నా ముందు స్టేషన్ ఖరగ్పూర్ పడుతుంది. ఖరగ్పూర్ కన్నా ముందు స్టేషన్ మనకి ఇది రెమునా. సో నేను అక్కడ చదువుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని రెమునాకి. సో ఇది బాలేశ్వర్. సో ఇది 5 మైళ్ళు దూరం ఉంది. సారీ, రెమునా అనేది గ్రామము, బాలేశ్వర్కి 5 మైళ్ళు దూరం. సో అక్కడ రైల్వే స్టేషన్ నుంచి 5 మైళ్ళు. సో ½ అన్ అవర్ లో అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట మీరు. అక్కడ ఈ రోజుకి కూడా క్షీర్ చోర్ గోపీనాథ్ మందిరం ఉంది. సో ఆ మందిరంలో మీరు రసికానంద ప్రభు యొక్క సమాధిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎవరైతే శ్యామానంద పండిత్ యొక్క మహాశిష్యుడు అనమాట. అచ్చా, మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నానండి. చైతన్య చరితామృతం మధ్యలీల 4వ అధ్యాయం. కొంతమంది లేట్ గా జాయిన్ అవుతున్నారు. 4వ అధ్యాయం 4th చాప్టర్ లో ఇప్పుడు మనము 12వ శ్లోకం చూసాము. 13వ శ్లోకంను చూడబోతున్నాము. రెమునాతే గోపీనాథ పరమ మోహన భక్తి కరి కైల ప్రభు తార దర్శన. ఇప్పుడు గోపీనాథుని దర్శనం చేసుకుంటున్నాడంటే ఇక్కడ ఎవరు? చైతన్య మహాప్రభు.
ఇంకా తనతో పాటు 4 భక్తులు ఎవరైతే ఉన్నారు. సో గోపినాథ్ మందిరంలోకి వెళ్ళి రమణలో ఎంతో ఆకర్షణీయంగా ఉందంట విగ్రహం. సో గోపినాథుడిని దర్శనం చేసుకున్నాడు. అంతేకాకుండా అక్కడ తను ప్రణామాలు కూడా అర్పించుకున్నాడు. గోపినాథ్ విగ్రహం ఇది మధ్యలో ఉన్న విగ్రహం అన్నమాట. సో ఇది గోపినాథ్ యొక్క విగ్రహం. సో చైతన్య మహాప్రభు గోపినాథ్ని దర్శనం చేసుకొని అతను అక్కడ దండోత్ ప్రణామాలు అర్పించుకున్నారు చైతన్య మహాప్రభు. తర్వాత అలా ప్రణామాలు అర్పించుకుంటున్నప్పుడు భగవంతుడు చరణాల వద్ద అప్పుడు ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే తారపాద పద్మ నికట ప్రణామ కరితే తార పుష్ప చూడా పడిలా ప్రభుర మాథతే. సో తార పద్మ నికట ఆయన భగవంతుడి పద్మాల పైన పడినప్పుడు చైతన్య మహాప్రభు వెంటనే ప్రణామాలు చేసుకుంటుంటే అప్పుడు ఈ గోపినాథుడి యొక్క విగ్రహం పైన తలపైన ఉన్న పువ్వుల యొక్క మాల వెంటనే తార పుష్ప చూడ పువ్వుల యొక్క కిరీటం ఉందన్నమాట. అప్పుడు పువ్వుల కిరీటము భగవంతుడికి అర్పించారు ఏదైతే, ఆ పువ్వుల కిరీటం అనేది పడిలా అంటే పడిపోయింది. చూసారా, బెంగాలీలో కూడా పడిలా అంటారు. పడిలా అంటే పడిపోవడం. సో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? ప్రభురా మాథతే. మాథ అంటే తలకాయ అనమాట. మీరు చైతన్య చరితామృతం చదువుకున్నారనుకోండి, ఇలా ప్రతి శ్లోక మీరు బెంగాలీ కూడా నేర్చేసుకుంటారు మెల్లిమెల్లిగా. ప్రభురా మాథతే. అప్పుడు ఇంకా బాగా ఈ రుచిని ఆస్వాదించగలుగుతారు. చైతన్య చరితామృతాన్ని మీరు బాగా ఆస్వాదించాలంటే బెంగాలీ నేర్చుకోవాలి. అప్పుడు బాగా ఆస్వాదించగలరు. అప్పుడు మీకు ట్రాన్స్లేషన్ అవసరం లేదు, మామూలుగా చదువుకుంటూనే అర్థమైపోతుంది అనమాట. చూడపాన మహాప్రభుర్ ఆనందిత మోన బహు నృత్య గీత కైలాన భక్తగణ. సో వెంటనే చూడపాన మహాప్రభు ఈ పూల యొక్క హారం మహాప్రభు యొక్క తలపైన పడగానే ఆనందిత మనస్సు ఎంతో ఆనందితం అయిపోయిందంట చైతన్య మహాప్రభుది. బహు నృత్య అంటే చాలా నృత్యం చేశారు. బహు నృత్య గీత కైల అంటే వెంటనే నృత్యము కీర్తన చేశారంట. లాన భక్తగణ అందరు భక్తులతో సహా అక్కడే మందిరంలో. సో ఇది కీర్చోర్ గోపినాథ్ మందిరం అన్నమాట. ఈ ప్రాంగణంలోనే చైతన్య మహాప్రభు నృత్యం చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో ఉంది, అంటే చిన్న ఫోటో కనిపిస్తుంది మీకు ఇందులో. సో నెక్స్ట్ ఏముంది? ప్రభుర ప్రభావ దేకి ప్రేమ రూప గుణ విస్మిత హోయిల గోపినాథేర దాసగణ. సో అక్కడ గోపినాథుడికి సేవ చేసుకునే పూజారులు మిగతా దాసులందరూ కూడా ఈ చైతన్య మహాప్రభు ఈ భావాన్ని చూసి, ఇంత ప్రేమ, ఇంత ఉన్మత్తంలో నృత్యం ధ్యానం చేయడం చూసి, ఇంకా చైతన్య మహాప్రభు యొక్క అద్భుతమైన సౌందర్యం, గుణ రూపం, లీలలు చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారంట. ప్రభుర ప్రభావదేకి విస్మితం అయిపోయారు. మనం కూడా విస్మిత అని అంటాం కదా, విస్మితం అని అంటాం కదా తెలుగులో. నానా రూపే ప్రీత్య కైల ప్రభుర సేవన సేయి రాత్రి తహ ప్రభు కరిల వాంఛన. సో నానా రూపే ప్రీత్య కైల ప్రభుర సేవన. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు పట్ల ప్రేమతో వాళ్ళందరూ కూడా ఆయన్ని వివిధ రకాలుగా సేవ చేసుకున్నారంట అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా ఆ రోజు రాత్రి చైతన్య మహాప్రభు ఇక్కడే గోపినాథుడి యొక్క మందిరంలోనే నివసించారు. ఓకే, సారీ, మధ్యలో కొద్దిగా దగ్గొస్తుంది, అది ఇంకా పోవట్లేదు అనమాట. అందుకనే నేను ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలని స్టార్ట్ చేసేసాను. సో మనకి ఇక్కడ శ్రీనివాస్ మనుకొండ ప్రభు లింక్ పెట్టారు. మీరు ఎవరైనా ఆన్లైన్ లో కూడా చూసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ లో వేదాబేస్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చైతన్య చరితామృతం లేకపోతే చాట్ లో ఉంది లింక్. మహాప్రసాద క్షీర లోబే రహిల ప్రభు తథా పూర్వే ఈశ్వర పూరి తార కహియా చే కథ. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ ఎందుకున్నాడు చైతన్య మహాప్రభు, ఎందుకు ఉండిపోయాడు? ఎందుకంటే అతను మహాప్రసాద క్షీర లోభే,
ఏం లోభంతో? మహాప్రసాద్, క్షీర అంటే కీర్, లేకపోతే మనం పాయసం అంటాం. సో ఈ క్షీర యొక్క మహాప్రసాదుని ఆస్వాదించాలనేసి ఏదైతే గోపినాథుడికి అర్పించాలో ఆ మహాప్రసాదాన్ని, ఈ ముఖ్యమైన మహాప్రసాదాన్ని ఆస్వాదించడానికి అక్కడ ఉండిపోయాడంట చైతన్య మహాప్రభు ఆ రోజు. ఎందుకంటే ఆయన తన గురువు ఎవరు? పూర్వే, చాలా రోజుల కిందట చైతన్య మహాప్రభు ముందే పూర్వే ఈశ్వర్పురి తన గురువు, ఆయన ముఖం ద్వారా తారే కహియా చేకత, ఆయన మొత్తం కథ అంతా వర్ణించారు ఇక్కడి నుంచి. ఈ యొక్క గొప్పతనం, గోపినాథుడి యొక్క విశేషం అంతా. సో ఇక్కడ ఏం కథ జరిగింది అసలు ఒకప్పుడు? క్షీరచోర్ గోపీనాథ్ ప్రసిద్ధ తారనాం భక్తగణే కహే ప్రభు సైత ఆఖ్యాన్. సో ఈ గోపినాథుడు క్షీర్చోర్ గోపినాథ్ అని చాలా ప్రఖ్యాతి చెందాడు. ఈ పేరు క్షీర్చోర్ గోపినాథ్ ప్రసిద్ధ తారనాం, ప్రసిద్ధ చెంది ఈ నామంతో ప్రసిద్ధుడు ఇక్కడ భగవంతుడు క్షీర్చోర్ గోపినాథ్ అని. అప్పుడు అక్కడున్న భక్తగణ ప్రభుపా అంటే మన చైతన్య మహాప్రభుతో ఉన్నవారు భక్తగణ కహే ప్రభు సేయిత ఆఖ్యాన్. సో ఇప్పుడు అడుగుతున్నారు, అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి, దీని వెనకాల కథ ఏంటి చెప్పండి మహాప్రభు అనేసి భక్తులు అడుగుతున్నారు. అంటే భక్తులకు చెప్తున్నారు ఇక్కడ మహాప్రభు. భక్తగణే కహే ప్రభు సేయిత ఆఖ్యాన్. సో ఆ భక్తగణే వాళ్ళందరికి, భక్తులకి చైతన్య మహాప్రభు ఈ స్టోరీ ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు, ఎలా ఈ పేరు వచ్చింది. ఇప్పుడు మాధవేంద్రపురి యొక్క గొప్పతనాన్ని చెప్తారు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పూర్వే మాధవపురిరలాగి క్షీర కైలచ్చురి అతైవ నామ హైల క్షీరచోర హరి. ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే శ్లోకాలన్నీ రిథమిక్ గా ఉంటాయి, రైమ్స్ అంటే చాలా ఒక ట్యూన్ లో ఉంటాయి అన్నమాట. అన్ని రైమింగ్ వర్డ్స్ ఉంటాయి. మీరు లాస్ట్ లో చూస్తే మీకు కనిపిస్తాయి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, పూర్వే మాధవపురిరలాగి క్షీర కైలచ్చురి అతైవ నామ హైల క్షీర చోర హరి. సో ముందు పూర్వే అంటే చాలా కాలం క్రిందట మాధవేంద్రపురి కోసం ఏం చేశారు? క్షీర్ దొంగతనం చేశాడు, క్షీర కైల చోరీ చేసుకున్నారు. అతయేవ నామ హైల, అందుకనే ఈ నామం వచ్చేసింది ఈయనకి. ఏమని? క్షీర్ చోర హరి. సో హరి అంటే గోపినాథ్ ఎవరు కాదు. సో ఇక్కడ మ్యాచింగ్ అయ్యేటట్టుగా క్షీర్ చోర్ హరి. సో ఇది ఎంతో పోయిటిక్ అనమాట. యాక్చువల్లీ మీరు అర్థం చేసుకోవచ్చు, మనకు బెంగాలీ రాకున్నా కానీ మనము ఆస్వాదించగలుగుతాం. సో బెంగాలీ వాళ్ళు ఎలా ఆస్వాదించగలుగుతారు? సో ఇది చాలా మొత్తం ఇట్లా పోయిటిక్ గా ఉంటుంది అనమాట, మొత్తం కవిత్వం. యాక్చువల్లీ చైతన్య చరితామృతం అంతా, అందుకనే చైతన్య చరితామృతం అన్నారు. పూర్వే శ్రీ మాధవపురి ఐల వృందావన భ్రమితే గేల గిరి గోవర్ధన. సో పూర్వకాలంలో ఒకసారి మాధవేంద్రపురి బృందావనానికి వెళ్ళారంట. అలా భ్రమణం చేస్తూ బృందావనానికి వెళ్ళి అక్కడ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళారంట. గిరి గోవర్ధన, గేలా గిరి గోవర్ధన, గేల అంటే వెళ్ళారు. ప్రేమ మత్త నాహితార రాత్రి దిన జ్ఞాన క్షణ ఉటే క్షణ పడే నాహి స్థాన. చూడండి, చాలా అద్భుతమైన స్టోరీ. ప్రేమలో మొత్తం ప్రేమతో నిండిపోయి భగవంతుడి పైన ఆ మత్తులో నాహితార రాత్రి దిన జ్ఞాన, అసలు అతనికి రాత్రి దినము రెండిటికి తేడానే తెలియట్లేదంట. అంత ప్రేమలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు మాధవేంద్రపురి. క్షణే ఉటే క్షణే పడి నహి స్థాన, ఎప్పుడు ఆయన నించున్నాడు, ఎక్కడ పడిపోతున్నాడు ఆ ఉన్మత్తంలో, అసలు ఏ స్థానంలో అసలు ఏమీ తెలియట్లేదు అతనికి. అటువంటి ప్రేమ ఉన్మత్తంలో ఉన్నప్పుడు శైల పరిక్రమా కరి గోవింద కుండే ఆసి స్నాన కరి వృక్షతలే ఆచే సంధ్యాయ వాసి. ఈ రోజు కూడా మీరు వెళ్తే అక్కడ గోవిందకుండ దగ్గర, అక్కడ గోవర్ధన్ పర్వతం దగ్గర మాధవేంద్రపురి ఉన్న స్థలం అక్కడ ఉందన్నమాట. మీరు భజన కుటీర్ చూసుకోవచ్చు. ఈసారి గోవర్ధన పర్వతం పరిక్రమకు వెళ్ళినప్పుడు చూడొచ్చు. సో అక్కడ మాధవేంద్రపురి పరిక్రమ చేస్తూ గోవర్ధన పర్వతానికి ఎక్కడ చేరుకున్నారంట? గోవిందకుండ దగ్గర చేరుకుని అక్కడ దాంట్లో స్నానం చేసి అప్పుడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారంట.
అప్పుడు ఏం జరిగింది? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్ లో, ఇది మాధవేంద్రపురి అన్నమాట. చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటున్నారు. అప్పుడు గోపాల బాలక ఏక దుగ్ధ భాండలాన్ ఆసియాగే ధరి కిచ్చు బలిలస్ హాసియా. సో గోపాల బాలక ఏక దుగ్ధ భాండలాన. సో ఈ గోపాల బాలకుడు ఒకరు వచ్చి దుగ్ధ భాండ, దుగ్ధ అంటే పాలండి. దుగ్ధ అంటే పాలు, సంస్కృతంలో కూడా దుగ్ధ అని అంటారు. సో ఈ పాల ఒక భాండ, ఒక పాత్రలో పాలను తీసుకొని వచ్చారంట. ఇంకా ఆసియాగే ధరి కిచు బోలిలా హాసియా, వచ్చి ఏదో నవ్వుతూ చిరునవ్వుతో గోపాల బాలకుడు మాధవేంద్రపురితో ఇలా అన్నారంట. నేను ఫస్ట్ అనుకున్నాను ఏదో ఒకటో రెండో మధ్యలో ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్దాంలే, స్టోరీ చెప్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఇలాగే ప్రతి శ్లోకం చదువుతూ ఈ శ్లోక యొక్క అర్థాన్ని చూసుకుంటూ వెళ్తే ఇంకా నాకు ఆస్వాదం అంటే నాకు మంచిగా అనిపించింది. సో మీకు కూడా అలా నచ్చుతుంది అనుకొని నేను ప్రతి శ్లోకం చూసుకుంటూ వెళ్తున్నాను. జస్ట్ స్టోరీ కంప్లీట్ చేయాలనుకుంటే ఎక్కువ టైం పట్టదు, కానీ ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు మనము తెలుసుకోవచ్చు, ఇంకా రసాన్ని కూడా ఆస్వాదించవచ్చు. సో మీకు ఓకేనా ఇలా వెళ్ళడం? జస్ట్ చాట్ లో ఒకసారి టైప్ చేయండి. దీని ద్వారా మనము ఇలాగే వెళ్దాం, కంటిన్యూ చేద్దాము. మనకి ఎంత టైం ఉందో అంత టైం వరకు వెళ్దామంట. తర్వాత కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేయొచ్చు. హరే కృష్ణ. ఓకే ఫైన్. మీకు ఇలా అనిపించట్లేదా? అయ్యో ఇది బెంగాలీలో ఏం చదువుతున్నారు ప్రభు, ఇది అంత బోరింగ్ గా ఉంది అనిపించట్లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది ప్రభుజీ ఓకే ఓకే అని రాశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ ఉన్నాం మనం? 24th శ్లోకం కదా, 24th శ్లోకం చూసాము. ఇప్పుడు మరి ఆ బాలకుడు ఏమంటున్నాడంట, ఇది ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తే మనకు చాలా బాగుంటుంది. పూరి ఏ దుగ్ధలానా కర తుమి పాన్ మాగి కేన నాహి కాओ కిబకర ధ్యాన. సూపర్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూరి అంటే మాధవేంద్రపురి అంటారు, పూరి ఏ దుగ్ధలా, నేను ఈ పాలను తీసుకొచ్చాను, కరి తుమి పాన్, ఈ పానం చెయ్యి అంటే నువ్వు తాగి పాలని, మాగి కేనే నాహి కాओ, నువ్వు ఎందుకు అడుక్కొని తినవు, నువ్వు ఎవరిని అడగవు ఎందుకు, ఇలా నువ్వు అడుక్కోకుండా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఎలా చేయగలుగుతావు? అంటే ఇప్పుడు ఆకలి మీద అంటే ఏమి తినకుండా తాగకుండా ఇలా నువ్వు భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఎలా ధ్యానం చేసుకోగలవు? అందుకనే నేను పాలు తీసుకొచ్చాను, నువ్వు తాగు అని చెప్తాను. బాలకేర సౌందర్యే పురిరా హైల సంతోష తాహార మధుర వాక్యే గేల భోక్ష శోష. ఏం చెప్తున్నారంటే బాలకేర సౌందర్య, ఆ బాలకుడి యొక్క సౌందర్యాన్ని చూసి పురిరా అంటే పూరి అంటే మాధవేంద్ర పూరి హైల సంతోష, ఎంతో సంతోషించాడంట, ఆనందం కలిగిందని. ఎందుకంటే భగవంతుడు బాలకుడి రూపంలో వచ్చాడు, గోపాల బాలకుడి రూపంలో, ఒక గోప బాలకుడి రూపంలో. ఆ సౌందర్యాన్ని చూసి విస్మితం అయిపోయాడు, ఆనందం కలిగింది మాధవేంద్ర పూరికి. తాహార మధుర వాక్యే గెల భోక్ష శోష, ఆ మధుర వాక్యాల్ని వినగానే, తాహార మధుర వాక్యే, ఆ మధుర వాక్యాల బాలకుడి నుంచి వచ్చిన మధుర వాక్యాల్ని విని గేల భోక శోష అంటే ఆకలి దాహం అన్ని కూడా వెళ్ళిపోయాయంట, ఎక్కడో వెళ్ళిపోయాయి అంటే ఇంకా ఆయనకు ఆకలి దాహం కూడా మర్చిపోయారు. పూరి కహే కే తుమి కహా తుమారా వాస్, పూరి కహే కే తుమి కహా తుమారా వాస్, కే మాతే జనీల ఆమి కరి ఉపవాస. ఇది చాలా బాగుంది చూసారా. పూరి కహే ఏమన్నారు మాధవేంద్ర పూరి, కే తుమి అసలు నువ్వు ఎవరు, కహా తుమార్ వాస్ నువ్వు ఎక్కడ, నీ వాసం ఎక్కడ అంటే నువ్వు ఎక్కడ ఉంటావు, కే మాతే జానీలే నీకు ఏ విధంగా తెలిసింది, ఆమె కరి ఉపవాస్ నేను ఉపవాసం చేస్తున్నాను నీకు ఎలా తెలిసింది? ఎందుకంటే మాధవేంద్రపురి ఎవరిని అడగలేదు, ఇప్పటివరకు అడుక్కోలేదు, ఎవరికి చెప్పను లేదు, ఎలా తెలిసింది నీకు? ఇప్పుడు ఏమంటారు చూద్దామా భగవంతుడు, బాలకుడి రూపంలో ఉన్న భగవంతుడు. బాలక కహే గోపామి ఏయి గ్రామే వాసి అమర గ్రామే తెక్కెహ నరహే ఉపవాసి. చూసారా,
ఎంత బాగా ఉందో కవిత్వం. అంటే కవిత్వమే కాదు, ఐ మీన్ వాక్యాలు కూడా. ఇప్పుడు బాలక కహే, ఆ బాలకుడు ఏమన్నాడంట, గోప ఆమి, నేను ఒక గోప బాలకుణ్ణి. ఏ ఈ గ్రామే వాసి, ఈ గ్రామంలో వాసిని, ఈ గ్రామంలోనే నివసిస్తున్నాను. అమార గ్రామే తే కేహ నరహే ఉపవాసి, మా గ్రామంలో ఎవ్వరు ఉపవాసం ఉండరు అనేసి ఇక్కడ బాలకుడు చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 29వ శ్లోకం. కేహ అన్న మాగి కాయ కేహ దుగ్ధహార్ అయాచక జానే ఆమి దీయతే ఆహార్. సో ఇక్కడ ఏమంటారా, కేహ అన్న మాగి కాయ కేహ దుగ్ధహార్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఈ గ్రామంలో అన్నాన్ని అడుక్కొని తినొచ్చు, లేకపోతే దుగ్ధాహార్, కొంతమంది ఏంటంటే దుగ్ధం అంటే పాలు మాత్రమే తాగి జీవిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మీరు వెళ్ళారంటే కొంతమంది అలాగే జీవిస్తున్నారండి. బృందావనంలో గోవర్ధన పర్వతం మీద ముఖ్యంగా మీరు చూస్తారు, కొన్ని చోట్ల కొంతమంది ఇలా పాలు కూడా రెగ్యులర్ గా దానం చేస్తారు. సో ఆ రోజు మీరు చూస్తారు అక్కడ అందరూ లైన్ గా డబ్బాలు పట్టుకొని వచ్చేస్తారు పాలు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ పాలు తాగి ఉంటారు అనమాట కొంతమంది అక్కడ, అంటే కొన్ని సమయాల్లో అలా. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు భగవంతుడు బాలకుడి రూపంలో, కేహ అన్న మాగికాయే కేహ దుగ్ధహార్. కొంతమంది అన్నం అడుక్కొని తింటారు ఇక్కడ గ్రామంలో, కొంతమంది పాలు తాగేసి అడుక్కొని పాలు తాగేసి ఉంటారు. ఆయాచక జానేయామి, నువ్వు ఆయాచకుడివి. ఆయాచకుడు అంటే నువ్వు ఎవరిని ఏమి అడగు. అంటే వీళ్ళు ఏంటంటే ఆయాచక వృత్తి అంటే వాళ్ళు అసలు ఎవరిని వెళ్ళి అడుక్కోరు అనమాట. ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏమైనా ఇస్తే అదే తింటారు, తాగుతారు. లేకపోతే వాళ్ళు అయాచక వృత్తి అంటే వాళ్ళు వెళ్ళి కూడా అడగరు. ఇది చాలా ఉన్నతమైన స్థాయి. దీన్ని మనము ఇమిటేట్ చేయకూడదు, అంటే అనుకరించకూడదు. ఇది మనం ఆ స్థాయిలో లేము. ఆయాచక జానేయామి దియత ఆహార్, ఇలా నాకు తెలిసి నువ్వు ఆయాచకుడివి, నువ్వు ఎవరిని ఏమి అడగవని తెలిసే నేను ఆహారాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. సో ఇలా ఎవరైతే ఏమి అడగరో ఎవరిని, వాళ్ళ దగ్గరికి నేను తీసుకొస్తాను ఆహారాన్ని గ్రామంలో. జలనితే స్త్రీగణ తోమార దేకి గేల, సారీ, జలనితే స్త్రీగణ తోమార దేకి గేల, స్త్రీ సభ దుగ్ధ దియ ఆమారే పఠాయిల. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దగ్గరలో కొంతమంది స్త్రీలు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ స్త్రీలు నాకు చెప్పారు, ఇలా నిన్ను చూసాము ఇక్కడ, అంటే మిమ్మల్ని చూశారు వాళ్ళు, మీరు ఏమీ తినట్లేదు తాగట్లేదు ఉపవాసంలో ఉన్నారని, అందుకే నాకు ఈ పాలనిచ్చి పంపించారు మీకు ఇవ్వమని. గోదోహన కరితే చాహి శీఘ్ర అమి యబ ఆరభార ఆసియామి యై భాండలాయిబ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, గోదోహన అంటే ఇప్పుడు పాలు పిండాలి, నేను సమయం అవుతుంది. కరితే చాహి, ఇప్పుడు నేను చెయ్యాలి, గోదోహన చేసే సమయం అయింది. సో శీఘ్ర ఆమి యావా, వెంటనే నేను వెళ్ళాలి. సో నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, కానీ మళ్ళీ వస్తాను. ఆర బార ఆసియామి, తర్వాత మళ్ళీ నేను వస్తాను. ఏ బండలా ఇబ, ఎందుకంటే ఈ పాత్రను తీసుకొని వెళ్ళాలి కదా నీ దగ్గర నుంచి, అందుకే నేను మళ్ళీ తిరిగి వస్తాను. వెంటనే ముందు ఇప్పుడు పాలు దగ్గర వెళ్ళి నేను పాలు పిండాలి అని అక్కడ నుంచి బాలకుడు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏత బోలి గేల బాలక నాథేకి యార్ మాధవ పూరి రచితే హోయిల చమత్కార్. ఇప్పుడు ఇలా చెప్పేసి ఆ బాలకుడు వెంటనే వెళ్ళిపోయాడు. దాని తర్వాత కనిపించలేదు ఇంకా మాధవేంద్రపురికి ఆ బాలకుడు. ఈ మాధవపూరి ఆయన చేతన మొత్తం చమత్కారం అయిపోయింది, ఆయనకు ఒక చమత్కారం అనిపించింది అనమాట. ఆయన హృదయం మొత్తం ఈ యొక్క అద్భుతం చమత్కారంతో నిండిపోయింది. ఇది ఒక చమత్కారంలా అనిపించింది మొత్తం ఘటన మాధవేంద్రపురికి. బుక్ నేమ్ ఏదని అడుగుతున్నారు కొంతమంది, ఇప్పుడు ఇంకా జాయిన్ అవుతున్నట్టున్నారు. చైతన్య చరితామృతం మనం చర్చించుకుంటున్నాము, మధ్యలీల 4వ అధ్యాయము. అందులో 4వ అధ్యాయం మధ్యలీలలో చైతన్య చరితామృతంలో ఇప్పుడు మనం 33వ శ్లోకం వరకు చర్చించుకున్నాం అనుకుంటా. ఓకే, 33 శ్లోకంలో ఉన్నాం. దుగ్ధపాన కొరి భాండ ధూనరాఖిల బాట దేకి సే బాలక పునః ఆయిల. దుగ్ధ పానం చేసి అంటే పాలను తాగేశారు మాధవేంద్రపురి. భాండ దూన రఖిల అంటే ఇప్పుడు ఆ పాత్రని, భాండ అంటే ఇక్కడ పాత్ర, ఆ పాత్రని శుభ్రం చేసి పక్కన పెట్టారంట. అంటే ఆ బాబు వస్తే, బాలకుడు వస్తే తిరిగి ఇచ్చేద్దాం. బాట దేకే, ఏ బాటలో ఆ బాలకుడు వెళ్ళిపోయాడో ఆ బాట వైపు చూస్తున్నారు, మళ్ళీ ఆ బాలకుడు ఎప్పుడు వస్తాడా అని. కానీ ఆ బాటలో బాలకుడు కనిపించట్లేదు. బాలక పునః ఆయిల,
ఇంకా రాలేదు ఆ బాలకుడు తిరిగి. వసినామలయపురి నిద్ర నాహి హోయ్, శేషరాత్రి తాంద్ర హోయిలే బాహ్య వృత్తిలే. సో ఇంకా మాధవేంద్రపురికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. వాసినామలయపురి నిద్ర నాహి ఆయ్, నిద్ర నహి ఆయా అంటే నిద్ర రాలేదు రాత్రి, పడుకోలేకపోతున్నాడు. అందుకే ఏం చేశాడు, కూర్చొని శేషరాత్రి ఓకే కూర్చొని వాసి నామలయపురి భగవంతుడి నామాన్ని జపించుకుంటూ కూర్చున్నాడంట. తర్వాత అలా ఎండ్ ఆఫ్ ద నైట్, శేషరాత్రి అంటే రాత్రి అయిపోయే సమయంలో, రాత్రి ముగిసే సమయంలో అంటే రాత్రి అంతా ఉంటుంది కదా, అలా ముగిసే సమయంలో అంటే తెల్లవారుజామున అయ్యే కన్నా ముందనుకోండి, తాందర హైల బాహ్య వృత్తిలే, అప్పుడు కొంచెం నిద్రపోయాడు, నిద్ర వచ్చేసింది, ఇంకా అన్ని మర్చిపోయాడు, బయట ప్రపంచం అంతా అసలు ఏమీ తెలియట్లేదు. సో అలా కాసేపు నిద్రలోకి జారుకున్నారు అనమాట మాధవేంద్రపురి. అప్పుడు అద్భుతం జరుగుతుంది. స్వప్నే దేకే సేయి బాలక సన్ముఖే ఆసిన, ఏక కుంజే లానగేలా హాతేత ధరిన. అంటే స్వప్నంలో చూశారంట. ఏం చూశారు? స్వప్నం. అప్పుడు స్వప్నం వచ్చింది. ఆ కాసేపు పడుకున్నారు, అందులో స్వప్నం వచ్చేసింది. స్వప్న దేకే. చూడండి, భగవంతుడు శుద్ధ భక్తులు వాళ్ళు ఎప్పుడు రాత్రి కూడా పడుకోరు. చాలా మంది గోస్వాములు కూడా ఇలాగే సంపూర్ణంగా భగవంతుడి నామాన్ని జపం చేయడం, ప్రచారం చేయడం, లేకపోతే భగవంతుడి కోసం భగవంతుడి విషయాల్ని, భక్తి తత్వాల్ని, శాస్త్రాల్ని రచించడం, ఇంకా భగవత్ సేవ చేయడంలో నిమగ్నం అయిపోయి ఉంటారు రాత్రి మొగలు. అలా ఎప్పుడో కాసేపు అలా పడుకున్నప్పుడు కూడా భగవంతుడు కల్లో వచ్చేసారు. ఆ పడుకున్న సమయంలో కూడా భగవంతుడి ధ్యానం. స్వప్నే దేకేసే బాలక సన్ముఖే ఆసిన, ఆ స్వప్నంలో చూశారు. ఆ బాలకుడు మళ్ళీ సన్ముఖే అంటే ఆయన దగ్గరికి వచ్చేసారంట. ఏక కుంజేలా నగేలా హాతేనా ధరిన, చెయ్యి పట్టుకొని ఒక కుంజ దగ్గరికి తీసుకెళ్లారంట. కుంజ అంటే చాలా చెట్లు ఉంటాయి ఒక ఏరియాలో, కుంజ అంటారు. బృందావనంలో మీకు కనిపిస్తాయి కుంజ అని. సో ఒక కుంజ దగ్గరికి తీసుకెళ్లారంట. అంటే అది కొంచెం అడవి ప్రాంతంలో ఉన్న, చాలా గాఢంగా ఉన్న చెట్లున్న ఒక ప్రాంతంలోకి తీసుకెళ్లారంట. కుంజ దేకాన కహే ఆమి ఏయి కుంజరే ఐ, శీత వృష్టి వాతాగ్నితే మహా దుఃఖపై. చూసారా ఎంత బాగుందో, అద్భుతంగా రాశారు చైతన్య చరితామృతం కవి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు. కుంజ దేకాన కహే, ఆ కుంజ చూసి వెంటనే, అంటే కుంజ దేకాన కహే, ఆ కుంజ చూపిస్తూ మాధవేంద్రపురికి, చూడు ఇదే కుంజలో ఆమె ఏ కుంజరాయి, ఈ కుంజలోనే నేను ఉన్నాను. అప్పుడు అడిగారు కదా పొద్దున మాధవేంద్రపురి నువ్వు ఎక్కడుంటావు అనేసి. సో అప్పుడు చెప్పారు ఈ గ్రామంలోనే ఉంటాను, కానీ ఎక్కడుంటాడు గ్రామంలో ఇప్పుడు చూపిస్తున్నాడు అనమాట. చెయ్యి పట్టుకొని వెళ్ళి భగవంతుడు స్వప్నంలో మాధవేంద్రపురికి చూపిస్తున్నాడు, ఆమె ఏ కుంజరాయి, ఈ కుంజలో నేను ఉంటాను. అంతేకాకుండా శీత వృష్టి వాతాగ్ని మహా దుఃఖపాయ్, నేను ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ, ఈ కుంజలో పడున్నాను. శీత అంటే శీతాకాలం అంటే చలికాలం, వృష్టి, వృష్టి అంటే వర్షాకాలం, వర్షం పైన, చలికాలం చలికి, వర్షాకాలంలో వర్షానికి, వాత అగ్ని అంటే రకరకాల గాలి వీస్తుంటుంది, అగ్ని అంటే తాపానికి, సూర్య తాపానికి, ఈ వేసవి కాలంలో మహా దుఃఖపాయ్, ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ నేను. సో మరి భగవంతుడు ఇంకేం చెప్తారు చూడండి, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. గ్రామేర లోక ఆనియామ కాండ కుంజ హైతే, పర్వత ఉపరిలన రాక భాలమతే. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు ఏం చేయాలి ఇప్పుడు మాధవేంద్రపురికి. అందుకే మాధవేంద్రపురి చాలా గొప్ప భక్తుడు. ఈ మాధవేంద్రపురిని సేవించుకున్న ఈశ్వరపురిని, ఈ మాధవేంద్రపురికి సేవ చేసుకున్న ఈశ్వరపురిని, ఈ మాధవేంద్రపురికి ఎంతో సేవ చేసుకొని ఆయనను సంతృప్తి పరిచారు. అందుకనే ఆ ఒక్క కారణంతో చైతన్య మహాప్రభు ఈశ్వరపురిని తన గురువుగా స్వీకరించారు. సో మాధవేంద్రపురి ఎంత గొప్ప భక్తుడో మీరు ఇప్పుడు అర్థం చేసుకోగలరు. అంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, అదేంటి ఎవరు ప్రత్యక్షమైతే అతను గొప్పవాడైపోతాడా, నాకు ప్రత్యక్షమైతే నేను గొప్ప భక్తుని అయిపోతాను అనుకోవచ్చా మీరు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మాధవేంద్రపురి భగవంతుడు ఆయనకు నిర్దేశానుసారాన్ని ఎలా పాటిస్తాడో. దాని ద్వారా మీకు అర్థమవుతుంది అసలు ఎంత భగవంతుడి పైన నమ్మకం, శ్రద్ధ, ఎంత గొప్ప భక్తుడు మాధవేంద్రపురి. సో మాధవేంద్రపురికి ఇప్పుడు అలా తను ఎక్కడున్నాడో చూపించి భగవంతుడు
గ్రామేర లోక అని అంటే గ్రామంలో ఉన్న గ్రామవాసులందరినీ కూడా తీసుకొని రా. ఆమె కాదా కుంజే అయితే. సో ఈ కాదా కుంజ అంటే ఇక్కడ అంతా ఈ కుంజ లోపల నేను పడి ఉన్నాను. సో అందుకనే నన్ను పర్వత ఉపరి లాన్ అంటే నన్ను తీసుకొని వెళ్ళండి. ఈ పర్వతం గోవర్ధనం పర్వతం పైన తీసుకువెళ్ళి రక భాలోమతి అంటే చాలా బాగా, భాలో అంటే చాలా బాగా నన్ను అక్కడ స్థాపించండి. ఈ పర్వతం పైన నన్ను స్థాపించండి. అంతేకాకుండా ఏకమఠ ఖరితాహార్ కరహస్థాపన, ఒక మఠాన్ని స్థాపించండి నాకు. ఏక మఠ ఖరి తహ కరహస్థాపన, ఆ విధంగా ఒక మఠాన్ని నిర్మించి, ఒక చిన్న మందిరాన్ని ఆ విధంగా నిర్మించి నన్ను స్థాపించండి. బహు శీతల జలేకర శ్రీ అంగమర్జన, శీతల జలాల్ని అంటే చల్లటి నీళ్ళతో నా అంగాన్ని పరిశుభ్రం చేయండి. నా శరీరాన్ని, నా అంగాలన్నింటినీ కూడా శీతల జలాలను తీసుకొచ్చి. బహుదిన తోమార పాత కరి నిరీక్షణ కబే ఆసి మాధవ ఆమా కరిబే సేవన. ఇది అద్భుతం. ఇలా భగవంతుడు స్వయంగా మాధవేంద్రపురితో అంటున్నాడు ఏమని, బహుదిన తోమార పత కరి నిరీక్షణ కబే ఆసి మాధవ ఆమా కరిబే సేవన. ఒక సెకండ్ ఇది. ఓకే. బహుదిన తొమార పత. సో నేను చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను, నేను నిరీక్షిస్తున్నాను. కొరి నిరీక్షణ. బహుదిన తొమార పత, నీ పంత నువ్వు ఎలా పాటిస్తున్నావు, ఎలా భక్తి చేసుకుంటున్నావో నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఇంకా నేను నిరీక్షిస్తున్నాను. ఏమని, కబే ఆసి, ఎప్పుడు వస్తావు, కబే ఆసి మాధవ, నువ్వు మాధవేంద్రపురి, కబే ఆసి మాధవ ఆమ కరిబే సేవన, నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను సేవించుకుంటావు అని నేను ఎదురు చూస్తున్నాను. నీ కోసం ఎన్నో రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, ఇప్పుడు ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు నువ్వు వచ్చి నాకు సేవ చేసుకుంటావు. సో భగవంతుడు చూడండి ఎదురు చూస్తున్నారు. సో చాలా రోజుల నుంచి, బహుదిన అంటే ఎన్నో రోజుల నుంచి నేను వేచి ఉన్నాను నీకోసం, నువ్వు వచ్చేప్పుడు నాకు సేవ చేసుకుంటావని. తోమార ప్రేమ వశే కరి సేవ అంగీకర దర్శన ధియ నిస్తారివే సకల సంసార. నేను ఎందుకు నీ సేవను స్వీకరించాలనుకుంటున్నానంటే, నీ యొక్క ప్రేమ నా పైన నీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమతో నేను ముగ్ధుడినైపోయాను. తోమార ప్రేమ వశే, నీ ప్రేమలో వశీభూతుడినైపోయాను నేను. తోమార ప్రేమే వశే కరి సేవ అంగీకర, నీ ప్రేమలో నేను వశీభూతుడినైపోయి నీ సేవ స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. నీ సేవ నేను స్వీకరిస్తున్నాను. దర్శన దియే. సో ఈ విధంగా నువ్వు నన్ను స్థాపించడం ద్వారా ఇప్పుడు నన్ను ఎవరు దర్శించుకోలేకపోతున్నారు. ఈ కుంజ లోపల ఉంటే ఎవరు దర్శించుకుంటున్నారు, ఎవరు దర్శించుకోలేకపోతున్నారు. అదే నువ్వు నన్ను స్థాపిస్తే అప్పుడు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను దర్శించుకొని వాళ్ళందరూ కూడా, ఈ బద్ధ జీవులందరూ కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఉద్ధరిస్తారు, ఉద్ధరం అయిపోతారు, వాళ్ళందరూ కూడా మోక్షం లభిస్తుంది. సో ఈ విధంగా భౌతిక జగత్ అంతా కూడా ఉద్ధరింపబడుతుంది. నువ్వు నన్ను స్థాపిస్తే ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది. చూసారా? సో భగవంతుడు ఇప్పుడు ఎలా వేచి ఉన్నారు భక్తుడు సేవ స్వీకరించడానికి. సో ఎందుకు అన్ని రోజులు కుంజలో అలా పడి ఉన్నారు కూడా చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ భగవంతుడు స్వయంగా మీరు చూడండి ఆయన వాక్యాల్లోనే. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తారు, ఆయన పేరెందుకు కూడా చెప్తున్నారు. శ్రీ గోపాల నామ మోరా గోవర్ధన ధారి వజ్రేర స్థాపిత ఆమి ఇహ అధికారి. చాలా బాగుంది కదా. శ్రీ గోపాల నామ మోరా, ఈ నా పేరేంటి, శ్రీ గోపాల్. శ్రీ గోపాల నామ మోరా అంటే మేరా. ఇప్పుడు కొంచెం బెంగాలీ హిందీలో నేను మధ్యలో మీకు ఐడియా ఇస్తాను, సో దట్ మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకుంటారని. చాలా డిఫికల్ట్ కాదు. ఇప్పుడు శ్రీ గోపాల్ భగవంతుడి పేరు. నామ అంటే నామ పేరు. మోరా, ఇప్పుడు మేరా అంటారు హిందీలో, బంగ్లాలో మోరా అంటారు. ఓకే, సో అలా కొంచెం హిందీ బంగ్లాలో ఏంటంటే కొంచెం వర్డ్స్ ని ట్విస్ట్ చేసి ఉంటాయి బంగ్లాలో. గోవర్ధన ధారి, నేనెవరు, నా పేరు శ్రీ గోపాల్, నేను గోవర్ధన ధారిని. వజ్రేర స్థాపిత, నన్ను ఎవరు స్థాపించారు, వజ్ర వారు చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణుడు యొక్క ముని మన్మడు. ఆమె ఇహ అధికారి, నేనే ఇక్కడ అధికారిని. సో
శైల ఉపరి హైతే ఆమ కుంజలు ఖాన మ్లేచ్ఛ బాహ్య సేవక మోరా గేల పల్లాన. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే శైల ఉపరి, నేను ఇక్కడ ఈ పర్వతం పైన నన్ను ముందు ఒక పూజారి పూజించేవాడు, ఒక భక్తుడు. కానీ ఏమైంది, శైల ఉపరి అయితే ఆమె కుంజేలు కాన. సో కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క పర్వతం పై నుంచి నాకు కుంజలో దాచిపెట్టేశారు. ఎవరు, ఎందుకు ఆ పూజారి ఎందుకు దాచిపెట్టేశారు ఇక్కడ గోపాలుణ్ణి? మ్లేచ్ఛ భయే, మ్లేచ్ఛ మలేచ్ఛ మ్లేచ్ఛ యొక్క భయానికి సేవకుడు ఎవరైతే నాకు సేవ చేసుకుంటున్నాడో ఆ పూజారి మోర గేలే పలాయన. సో అతను భయపడి, వాళ్ళు ఎక్కడ మిలెచ్చ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ క్లియర్ గా రాశారు ప్రభుపాల్ వారు, ముస్లిమ్స్. ఈ ముస్లిమ్స్ మామూలుగా వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎక్కడ మందిరాలు ఉన్నా దాన్ని కూల్చేయాలి, అక్కడ ఉన్న విగ్రహాలని కూడా, వాళ్ళన్ని విగ్రహాలని కూడా ధ్వంసం చేసేస్తారనమాట. ఇదే వాళ్ళ పని, ఇది వాళ్ళకు ఒక ధర్మం అన్నమాట. సో అందుకనే సో ఈ ముస్లింలు వచ్చేసి ఈ విధంగా మళ్ళీ ఈ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేస్తారనేసి ఆ సేవకుడు ఏం చేశారంటే భగవంతుణ్ణి ఇలా ఒక కుంజ లోపల దాచిపెట్టేసి అక్కడ నుంచి పారిపోయాడు అనమాట సేవకుడు, తన ప్రాణాలు రక్షించుకోవడానికి. సో ఈ విధంగా ఆ ముస్లింలకి భయపడి ఆ పూజారి అలా వెళ్ళిపోయాడు. సేయి హైతే రహియామి యై కుంజస్థానే భాల హైలా ఐల ఆమా కద సవధానే. సో ఆ విధంగా ఆ పూజారి అయితే వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. అప్పటి నుంచి నేను ఈ కుంజ లోపలనే పడి ఉన్నాను. ఇప్పుడు చాలా మంచి జరిగింది ఏంటంటే బాలోహైలే, బాలోహైలే, బాలోహైలే అంటే ఇంకా మనము ఇంకొకటి కూడా ఒక విషయం ఏంటంటే ప్రొనౌన్సియేషన్ లో ఇక్కడ మామూలుగా ఆని బంగ్లాలో కొంచెం ఓగా ప్రొనౌన్స్ చేస్తారన్నమాట. ఇప్పుడు జస్ట్ బాలా అని ప్రొనౌన్స్ చేయకూడదు, బాలోహైలే. యాక్చువల్లీ బాలోహైలో ఐలం ఆమా కాదా సావధానే. సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ యు హ్యావ్ కమ్ హియర్. నువ్వు చాలా మంచి పని చేసావు ఇక్కడికి వచ్చి, బాలోహైలే నువ్వు ఇక్కడికి వచ్చి, ఐలా నువ్వు ఇక్కడికి వచ్చి, ఐలా అంటే వచ్చావని. సో నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని అయింది, మంచి పని చేసావు. ఇప్పుడు నన్ను జాగ్రత్తగా ఈ కుంజలోంచి బయటికి తీయి. కాదా సావధాని, సావధానం పూర్వకంగా నన్ను ఈ కాదా అంటే ఈ మొత్తం కుంజ అంట ఇందులోంచి బయటికి తీయ. కాదా మీన్స్ టేక్అవుట్, సారీ కాదా అంటే బయటికి తీయాలి ఈ కుంజలోంచి సావధానంగా. ఏత బోలి సే బాలక అంతర్ధాన కొయిల జాగియ మాధవపురి విచార కొరిల. సో ఇప్పుడు ఏమేంటంటే ఏత బోలి అంటే ఇలా చెప్పేసి, మనం బోలి అంటాం అంటే ఇత్నా బోలే, హిందీలో చెప్పారనుకోండి ఏత బోలినే అంటాం, ఏత బోలిని ఇత్నా బోల్కే. సో ఇది బంగ్లాలో అయితే ఏత బోలి అంటాం. ఏత బోలి సే బాలక అలా చెప్పేసి ఆ బాలకుడు అంతర్ధాన కోయిల ఇంకా అదృశ్యమైపోయారు, అంతర్ధానం అయిపోయారు స్వప్నంలో. ఇప్పటివరకు స్వప్నం నడుస్తుంది, స్వప్నంలోని అంతర్ధానం అయిపోయారు. జాగియ మాధవపురి విచార కొరిల. ఇప్పుడు జాగియ అంటే జాగృతం అవస్థకు వచ్చిన తర్వాత అంటే మెలుకొని మాధవేంద్రపురి విచారించసాగారంట. అసలు ఏంటి స్వప్నం నేను చూశాను. శ్రీకృష్ణకే ధికిను ముని నారిను చినితే ఏత బోలి ప్రేమావేశే పొడిలే భూమితే. సో మాధవేంద్రపురి వెంటనే అయ్యో భగవంతుడు స్వయంగా నా దగ్గరకు వచ్చాడు, నేను గుర్తించలేకపోయానే అనేసి బాధపడుతూనే, నేను భగవంతుడిని స్వయంగా చూసినా గుర్తించలేకపోయానే అని బాధపడుతూనే వెంటనే ఆ ఉన్మత్తమైన ప్రేమలో ప్రేమావేశే ఏతబోలి ప్రేమావేశ ప్రేమావేశంలో వెళ్ళిపోయి పొడిలే భూమితే భూమి మీద పడిపోయారట. మాధవేంద్ర పురి సారీ కృష్ణే కరోధన కొరి మన కోయిల ధీర్ ఆజ్ఞ పాలన లాగి హైల సుస్థిర. ఇప్పుడు చూడండి చాలా అద్భుతం. క్షణేక రోదన కొరి, క్షణ అంటే కొంచెం సేపు, క్షణేక అంటే కొన్ని క్షణాలు, రోదన కొరి రోదన కంటే రోధించడం అంటే ఏడవడం అనమాట. కొన్ని క్షణాలు అలా బాధపడ్డారు. మన కోయిలే ధీర్ తర్వాత మెల్లమెల్లగా మనస్సుని స్థిరంగా చేసుకున్నారు. ఎలా? ఆజ్ఞ పాలన లాగి హైల సుస్థిర. మరి ఎలా స్థిరమయ్యాడు? మళ్ళీ ఆ భగవంతుడు ఆజ్ఞను ఇప్పుడే నేను నెరవేర్చాలి, భగవంతుడు నాకు ఇప్పుడు స్వప్నంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అది వెంటనే పాటించాలి అనే విషయాన్ని వెంటనే స్మరించుకొని ఇప్పుడు ఆ బాధ అంతా తోని బయటపడి సుస్థిరంగా అయిందంట. మనస్సు మళ్ళీ ధీరంగా సుస్థిరంగా ఉంచుకున్నాడు అనమాట. ఇది ఒక ముఖ్యమైన ఘటన. అంటే మీరు మామూలుగా ఇది
ఏ భక్తుల విషయంలో చూసినా గానీ భక్తుల హృదయం ఏమి బండరాయి కాదనమాట. వాళ్ళకు కూడా హృదయం ఉంటుంది. ఎంతో కోమలమైన హృదయం అని వాళ్ళకి ఎంతో ఫీలింగ్స్ కూడా ఉంటాయి భగవంతుడి పట్ల. సో కానీ ఎప్పుడైనా సరే అర్జునుడు కూడా ఎప్పుడైతే కృష్ణుడు ఈ భగవద్ధామాన్ని వదిలేసి అదృశ్యమైపోయి తన భగవద్ధామానికి వెళ్ళిపోయినప్పుడు, కృష్ణుడు ఈ లోకాన్ని వదిలేసి భగవద్ధామానికి వెళ్ళిపోయినప్పుడు అర్జునుడు ఎంతో బాధపడతాడు, ఎంతో ఏడుస్తాడు. అలా వచ్చి తిరిగి వచ్చినప్పుడు ద్వారకాకు వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు యుధిష్ఠిర మహారాజ్ అతన్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. అర్జునుడు ఎంతో బాధపడతాడు, ఎంత కన్నీళ్లు కారుస్తాడు, అసలు ఏం మాట్లాడలేకపోతాడు, నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతాడు, యుధిష్ఠిరికి సమాధానం ఇవ్వలేకపోతాడు. కానీ తర్వాత ఎలా మరి మనస్సుని మళ్ళీ స్థిరపరచుకున్నాడు అప్పుడు చెప్తారు అక్కడ. భగవంతుడు చేసిన మేలుని, భగవంతుడు లీలల్ని గుర్తు చేసుకొని తర్వాత భగవంతుడు ఇచ్చిన శిక్షణల్ని, భగవద్గీతలో ఇచ్చిన శిక్షణల్ని గుర్తు చేసుకొని మనసు మళ్ళీ స్థిరంగా వచ్చి తర్వాత మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో భగవంతుడి యొక్క శిక్షణలు, ఆదేశాలు, ఆయన లీలాస్మరణం ద్వారానే మనము యాక్చువల్లీ చెప్పాలంటే మనస్సు కూడా స్థిరంగా ఉండొచ్చు. ఏ పరిస్థితుల్లో అయినా కానీ స్థిరంగా తీసుకురావచ్చు మనస్సుని. ప్రాతః స్నాన కోరి పూరి గ్రామ మధ్య గెల సభలోక ఏకత్ర కోరి కహితే లాగిల. ఇప్పుడు మరి స్వప్నంలో భగవంతుడు ఆదేశం ఇచ్చేసాడు కదా, అది ఇప్పుడు పాటిస్తున్నారు అన్నమాట. సో ఆఫ్టర్ పొద్దున ప్రాతః స్నాన కోరి, ప్రాతः కాలంలో పొద్దున్నే అతను లేచాడు, ఆల్రెడీ స్నానం చేసి స్నాన కోరి పూరి గ్రామ మధ్య గేలే అంటే గ్రామ మధ్యంలోకి వెళ్ళి సభలోక ఏకత్ర కరి అందరిని ఏకత్రితం చేసి కహితే లాగిల ఇలా చెప్పసాగారు. ఏమని చెప్తున్నారు ఇప్పుడు? గ్రామేర ఈశ్వర తోమార్ గోవర్ధన ధారి కుంజే ఆచే చలతారే బహిరయే కరి. గ్రామేర ఈశ్వర తోమార్, అరే మీ గ్రామంలో ఈ గ్రామానికి ఈశ్వరుడు, మీ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? గోవర్ధనధారి. ఎవరు? గోవర్ధనధారి. ఎక్కడున్నాడు? కుంజి ఆచే, కుంజలో ఉన్నాడు. చలో చలో తారే బాహిర ఏకరి. ఇప్పుడు బయటికి వెలికి తీయాలి మనం భగవంతుడిని. కుంజలు దాగి ఉన్నాడు భగవంతుడు, ఇప్పుడు భగవంతుడిని ఆ కుంజలోంచి బయటికి తీయాలి మనము, రండి అనేసి పిలుస్తున్నాడు గ్రామవాసులందరినీ. అత్యంత నివిధ కుంజ నారి ప్రవిష్టే కుటారి కొడలిలహ ద్వారకరితే. సో కుటారి కొడలి అంటే గొడ్డలి, ఇంకా ఏవైతే కొన్ని చాకు అవన్నీ మిగతావి తీసుకొని రండి. ఎందుకంటే కుంజ అక్కడ అంతా డెన్స్ ఫారెస్ట్ అన్నమాట, అంటే చాలా చెట్లు అన్ని బాగా ఉన్నాయి. స్వప్నంలో చూశారు కదా, సో అవన్నీ ఉన్నాయి. అవన్నిటిని కట్ చేసి కొంచెం వెళ్ళడానికి కూడా దారి కూడా కష్టంగా ఉంది ఆ ప్లేస్ కి, అన్ని కట్ చేసి మనం భగవంతుడిని బయటికి వెలికి తీయాలి కుంజలోంచి అనేసి అవన్నీ కూడా తీసుకొని రావాలనేసి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. శునిలోక తార సంగే చలిల హరిషే కుంజ కాటి ద్వారకరి కరిల ప్రవేశే. సో శునిలోక తార ఈ మాటలు విని మాధవేంద్రపురి యొక్క ఆజ్ఞను తెలుసుకొని సంగే చలిల ఆయనతో పాటు వెళ్ళారంట. ఎలా? హరిషే అంటే ఎంతో ఆనందంతో, హర్షంతో, ఎంతో ఆనందంతో వాళ్ళు ఇప్పుడు మాధవేంద్రపురితో పాటు ఆ ప్లేస్ కి వెళ్ళారు. కుంజ కాటి, కుంజను కట్ చేయాల్సి వచ్చింది అక్కడ, ఎందుకంటే చాలా కష్టంగా ఉందన్నమాట, అవి మొత్తం కవర్ చేస్తాయి ఏరియాని. ద్వారకరి, సో అలా కుంజని కట్ చేసి అక్కడ ఒక రస్తా, ఒక దారిని తీసి, ద్వారకొరి దారి తీసి కరిల ప్రవేశే లోపలికి ప్రవేశించారంట, కుంజ లోపలికి, ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు విగ్రహం. ఠాకూర దేకిల మాఠి త్రినే ఆచ్ఛాదిత దేకి సబ లోక హైల ఆనందే విస్మిత. ఇలా ఎప్పుడైతే అందరూ అలా భగవంతుడి విగ్రహాన్ని చూశారో, ఆ భగవంతుడి విగ్రహం పైన జస్ట్ మాటి త్రినే ఠాకూర దేకిల, ఠాకూర్ అంటారు ఇక్కడ బెంగాలీలో కృష్ణుడిని భగవంతుడిని ఠాకూర్ అంటారు. ఠాకూర దేకిల, ఠాకూర్ అంటే విగ్రహాన్ని, భగవంతుడి విగ్రహాన్ని చూసి మాటి త్రినే ఆచ్ఛాదిత అంటే మాటి అంటే మట్టి, బేసికలీ మాటి అంటారు మట్టి. త్రినే అంటే గడ్డి, అలా మట్టి గడ్డితో కప్పి ఉన్న భగవంతుడిని చూసి వీళ్ళందరూ లోక హైల ఆనందే విస్మిత, ఆనందంలో విస్మితం అయిపోయారు వీళ్ళందరూ కూడా. ఆవరణ దూర కరిల విదితే మహాభారి ఠాకుర కేహనారే చలితే. సో
భగవంతుడిని పైన ఉన్న గడ్డి మట్టి అంతా కూడా దులిపేసి తీసేసి క్లీన్ చేసేసి వెంటనే కొంతమంది అన్నారు, ఈ విగ్రహం చాలా బరువుగా ఉంది, ఒక్క మనిషి ద్వారా దీన్ని ఎత్తడం సాధ్యం కాదు. महाबलिष्ठलोक एकत्र करिणा पर्वत उपरी गेल पुरी ठाकुरलाना. ఇంకేం చెప్తారంట, ఇప్పుడు ఈ విగ్రహం ఎంతో భారీగా ఉంది, అందుకనే మన దాంట్లో ఎవరైతే బలిష్ఠులు ఉన్నారో, బాగా బలం ఉందో వాళ్ళందరూ కలిసి, అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ విగ్రహాన్ని కలిసి మాధవేంద్రపురితో పాటు వాళ్ళ విగ్రహాన్ని తీసుకొని పర్వతం పైకి తీసుకువెళ్ళారంట. మనము వెళ్తున్నాము, ఓకే 7:40 అయింది, ఓకే 8 o'clock వరకు వెళ్దామండి మనము. సో ఇంకా కొన్ని శ్లోకాలు చర్చించుకోవచ్చు. ఓకే కదా, 8 o'clock వరకు కంటిన్యూ చేస్తే ఓకే కదా. మామూలుగా నేను ఇంత లాంగ్ లెక్చర్స్ తీసుకోను, కానీ ఇందులో నాకు కూడా బాగా అనిపిస్తుంది. మీరందరూ ఓకే అయితే మనము 8 o'clock వరకు కంటిన్యూ చేయొచ్చు, ఇంకొక 20 minutes. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ. రామిరెడ్డి ప్రభు ఓకే చెప్తున్నారు. సరే, 8 o'clock వరకు కంటిన్యూ చేస్తాను. ఓకే, 54th శ్లోకంలో ఉన్నాం మనము. పాతరేర సింహాసనే ఠాకురవాసైల బడ ఏక పాతర పృష్ఠే అవలంబదిల. సో ఒక బడ పాతరేర, పాతర అంటే పత్తర్, పత్తర్ అంటే బేసికలీ రాయి, పెద్ద బండరాయిని, ఒక పెద్ద బండరాయిని సింహాసనంగా చేశారంట. పాతరేర సింహాసనే ఠాకురవశిల అంటే పెద్ద ఒక పత్తర్, ఒక ఇది సారీ నేను చూపించలేదు మీకు ఫొటోస్, కానీ ఎనీవే. సో స్వప్నంలో వచ్చారు, దాని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఈ విగ్రహంలో ఫోటోలో చూడొచ్చు. ఇక్కడ ఒక కింద చూస్తున్నారు ఒక పత్తర్ అంటే ఒక బండరాయి పైన భగవంతుడిని స్థాపించారు. వెనకాల ఇంకో సపోర్ట్ కోసం అని ఇంకొక బండరాయిని పెట్టారు భగవంతుడికి బ్యాక్ సైడ్ లో, ఇలా పర్వతం పైన స్థాపించారు. ఇంకా మిగతా అవన్నీ జరుగుతాయి, ఇప్పుడు జరిగే అన్ని ఇక్కడ మిగతా పిక్చర్ లో చూస్తున్నంత విషయాలు ఇప్పుడు వస్తాయి, నెక్స్ట్ చూద్దామంట. సో అలా బడా ఏక పాతర పృష్ఠే అవలంబదిల, ఇంకో పెద్ద రాయిని వెనకాల భగవంతుడికి సపోర్ట్ గా పెట్టారంట. గ్రామేర బ్రాహ్మణ శోభో నవఘటలాన గోవింద కుండేర జల ఆనిల చానిన. సో మనకు గుర్తుంది కదా, మీకు భగవంతుడు స్వప్నంలో చెప్పారు, నాకు ఇప్పుడు వెంటనే నన్ను పైన స్థాపించిన తర్వాత నా అంగాల్ని శీతల జలాలతో మర్జనం చేయండి, క్లీనింగ్ చేయండి అని. అందుకనే ఇప్పుడు ఈ గ్రామవాసులందరూ, అందులో ముఖ్యంగా గ్రామేర బ్రాహ్మణ, ఆ గ్రామంలో ఉన్న బ్రాహ్మణులు సభ నవఘటలాన, వాళ్ళందరూ కలిసి 9 నవఘటలాన అంటే నవ అంటే 9, అవునా? సో 9 వాటర్ పాట్స్, జలాల్ని గోవింద కుండ నుంచి, గోవింద కుండేర జల ఆనిల చానిన. సో చాని అంటే ఫిల్టర్ చేసి, ఆ వాటర్ ని ఫిల్టర్ చేసి మొత్తం 9 కుండల్లో బ్రాహ్మణులు తీసుకొచ్చారంట. ఆ గ్రామంలో ఉన్న గోవిందకొండ నుంచి జలాల్ని తీసుకొచ్చారు. నవశట ఘట జల కైల ఉపనీత నానవాద్య భేరి భాజే స్త్రీగాణ గాయ గీత. ఈ విధంగా భగవంతుడి విగ్రహాన్ని స్థాపించడానికి మొత్తం 9 నవశట ఘట, నవశత అంటే 9 శతకాలు అంటే 900 ఘటగా జలాలు అంటే 900 బిందెలు లేకపోతే పాట్స్, అలా జలాల్ని తీసుకొచ్చి గోవిందకుండ నుంచి భగవంతుడికి స్నానం చేయించారు. తద్వారా ఆ సమయంలో, అలా జరిగే సమయంలో నానా వాద్య భేరి భాజే, ఎన్నో రకరకాల సంగీత వాయిద్యాల్ని వాయిస్తూ స్త్రీ గణ గాయ గీత, ఎంతో మంది స్త్రీలు అక్కడ రకరకాల గానం చేస్తున్నారు భగవంతుడి. కేహ గాయే కేహ నాచే మహోత్సవ హైల దది దుగ్ధ ఘృత ఐలే గ్రామే యత చిర. కేహ గాయే, కొంతమంది అక్కడ పాడుతున్నారు గానం, కేహ నాచే కొంతమంది అక్కడ నృత్యం చేస్తున్నారు,
మహోత్సవ హైలే, అక్కడ ఒక మహోత్సవం జరిగింది అప్పుడు. దది దుగ్ధ ఘృత ఐలే గ్రామయ్యత చిల, అంటే ఆ గ్రామంలో ఎంత ఉందో, అంటే ప్రతి ఒక్కరి దగ్గర దది అంటే పెరుగు, దుగ్ధ అంటే పాలు, ఘృత అంటే నెయ్యి, అన్ని 3 తీసుకొచ్చేసారంట. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎంత ఉంటే ఆ గ్రామంలో మొత్తం దహి అంటే పెరుగు, పాలు, ఇంకా ఘీ, నెయ్యి తీసుకొచ్చేసారంట. సో ఈ మహోత్సవాన్ని జరుపుకోవడానికి. అంతేకాదు ఇంకా చాలా తీసుకొస్తారు. ఇప్పుడు ఒక విషయం ఇందులో ఈ లీల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. స్టోరీ కాదు, ఎలా భగవంతుడి విగ్రహ స్థాపన చేశారు, ఇంకా భగవంతుడు ఎలా ఆరాధిస్తున్నారు. భగవంతుడు విగ్రహం ఒక జస్ట్ బండరాయి కాదు, భగవంతుడు స్వయంగా అందులో ఉన్నారు అనే విషయాన్ని మనం ఈ లీల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. భోగ సామాగ్రి ఐల సందేశాదీయత నానా ఉపహార తహ కహితే పారికత. సో ఇంకా ఏం తీసుకొచ్చారంట? భోగ సామాగ్రి, భగవంతుడికి భోగ అర్పించుకోవడానికి రకరకాల సామాగ్రి అంతా తీసుకొచ్చారంట. ఇంకా సందేశాది అంటే సందేశ్ అంటే ముఖ్యంగా ఇక్కడ మిఠాయిలు, స్వీట్స్ ని సందేశ్ అంటారు. సో సందేశాది అది కూడా ఒక రకమైన స్వీట్ పేరు. సో సందేశాది అంటే రకరకాల స్వీట్స్ అన్ని కూడా తీసుకొచ్చారంట. ఇంకా నానా ఉపహార్, ఎన్నో ఉపహారాలు అంటే భగవంతుడికి గిఫ్ట్ గా ఎన్నో వస్తువుల్ని తీసుకొచ్చారు. తహ కహితే పారికత. సో అవన్నీ ఎన్ని తీసుకొచ్చారు ఉపహారాలు అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు, అంటే చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట. అందుకే ఎన్నో తీసుకొచ్చేసని చెప్పేస్తున్నాడు ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. తాహా కహితే పారి కథ, నేను అంత విషయాన్ని విస్తృతంగా ఏమేమి తీసుకొచ్చారో లైన్ అంతా లిస్ట్ అంతా చెప్పలేను అని చెప్తున్నాడు. అంతగానో తీసుకొచ్చారు. తులసి ఆది పుష్ప వస్త్ర ఐల అనిక ఆపనే మాధవపురి కైల అభిషేక. సో వాళ్ళందరూ ఏమేమి తీసుకొచ్చారు? చాలా మంది గ్రామవాసులందరూ తులసి తీసుకొచ్చారు, పుష్పాలు అంటే ఫ్లవర్స్ తీసుకొచ్చారు, వస్త్రాలను తీసుకొచ్చారు భగవంతుడికి అలంకరించడానికి. ఇంకా ఇవన్నీ తీసుకురావగానే మాధవేంద్రపురి ఈ విధంగా భగవంతుడికి స్వయంగా అభిషేకం చేసి సో వీటన్నిటిని కూడా స్వీకరించారు భగవంతుడి కోసం. సో హరిభక్తి విలాసులో ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. చూడండి, ఇక్కడ తాత్పర్యాలు ఎక్కువగా లేవు, చాలా తక్కువ చోట్ల ప్రభుపాల ద్వారా తాత్పర్యాల విషయాలు చెప్పారు కొన్ని, అవి మనం చర్చించుకుంటూ వెళ్దామంట. సో హరిభక్తి విలాసులో చెప్పారంట, ఈ విధంగా భగవంతుడిని మనము స్థాపించేటప్పుడు ఇలా భగవంతుడిని మనము ఇలా అభిషేకం చేయాలి. దేంతో? ఈ విధంగా పెరుగు, పాలు, ఇలా నీరు, వీటితో అభిషేకం చేస్తూ ఆ సమయంలో శంఖం ఊదడం, ఇంకా గంట ఊపడం, ఇంకా మిగతా వాణిజ్యాలతో మంత్రాల్ని జపిస్తూ, ఎలా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, లేకపోతే బ్రహ్మ సంహిత యొక్క ప్రేయర్స్, బ్రహ్మ సంహిత యొక్క ప్రార్థనల్ని చింతామణి ప్రగర సద్మశు కల్ప వృక్ష లక్షావతేషు సురభీర విపాలయంతం లక్ష్మీ సహస్ర. సో ఈ విధంగా బ్రహ్మ సంహిత ప్రార్థనలు లేకపోతే మంత్రాల్ని జపిస్తూ కీర్తన చేసుకుంటూ వాణిజ్యాల్ని వాయిస్తూ ఇలా అభిషేకం చేయాలి అని హరిభక్తి విలాస్లో కూడా వర్ణించారు. మనం ఇక్కడ నుంచి చూసి నేర్చుకోవచ్చు. నాగేంద్ర స్వయంగా చేశారు. అమంగళ దూరకరీ కరైల స్నాన బహుతైల ధియ కైల శ్రీయంగ చిక్కన. సో ఇక్కడ ఇలా ఈ విధంగా ఈ మంత్రాల్ని జపించి అక్కడ ఉన్న అమంగళాన్ని అంతా కూడా దూరం చేసేసారంట అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ. అంతేకాకుండా ఇక్కడ ఈ విధంగా భగవంతుడి అభిషేకం చేసి స్నానం, కరీల స్నానం, ఇలా స్నానం మొదలైంది అభిషేకం. తో ముందు ఏం చేశారు? దానికి భగవంతుడిని ఫస్ట్ మసాజ్ చేశారంట. బహు తైల దియ, తైలము, చాలా తైలం తీసుకొని, తైలం అంటే నూనె తీసుకొని, బహు తైలము దియ కైల శ్రీయంగ చిక్కన, అంటే భగవంతుడి యొక్క అంగం చిక్కన అంటే షైనింగ్, మనం నూనె రాస్తే మెరుస్తుంది కదా, అలా మెరిసే విధంగా చిక్కన. సో ఇలా భగవంతుడి అంగాలన్నీ మెరిసే విధంగా బాగా మాలిష్ చేశారనమాట, మసాజ్ చేశారు భగవంతుడి అంగాల్ని నెయ్యితో, నూనెతో. బహు ఎంతో తైలం తీసుకొని, పంచగవ్య పంచామృతే స్నానకరణ మహాస్నాన కరైల శత ఘటధీన. సో ముందు నీళ్ళతో స్టార్టింగ్ ఎలాగో స్నానం చేయించారు. అదేంటంటే మొత్తం క్లీన్ చేశారు బాడీ.
ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఇలా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫర్దర్ బాతింగ్స్ వర్ కండక్ట్ ఇన్ పంచగవ్య. పంచగవ్యతో పంచగవ్య పంచామృత స్నానకరణ. సో దీని తర్వాత పంచగవ్యతో పంచామృతంతో స్నానం చేయించారంట. దాని తర్వాత మహాస్నానం జరిగింది. ఎలా? మహాస్నాన కరైల షటఘట దిన. దాని తర్వాత నెయ్యి ఇంకా నీరుని 100 పాత్రల్లో భగవంతుడికి అభిషేకం చేయించారంట. సో పంచగవ్య అంటే అందులో ఏముంటుంది? పాలు, పెరుగు, నెయ్యి ఇంకా ఆవు యొక్క గోమూత్రం ఇంకా గోబర్, మనం ఏమంటాం కౌడంగ్. కౌడంగ్ తెలుగులో ఏమంటాం మర్చిపోయాను. సో ఓకే, సో కౌడంగ్. సో ఇవి 5 విషయాలు, అంటే 5 ఇంగ్రీడియంట్స్ ఈ పంచగవ్యలో ఉంటాయి. సో వీటితో అభిషేకం చేశారు. సో ఎందుకంటే పంచగవ్య అంటారంటే 5 కూడా ఆవు నుంచే మనకు లభిస్తున్నాయి కనుక. సో చాట్ లో ఎవరో రాసినట్టున్నారు పేడ. థ్యాంక్ యూ. ఓకే, సో పేడ, ఆవు పేడ. సో ఆవు గోమూత్రం ఇంకా ఆవు పేడ, ఇవి 2 కూడా అందులో యాడ్ చేస్తారు మొత్తం. సో పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ, ఆ గోమూత్రం, ఇవి 5 పంచగవ్య. సో మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఆవు ఎంత ముఖ్యమైన జీవి మనకి. భగవంతుడికి మనం అభిషేకం చేయడానికి ఆవు యొక్క గోమూత్రం ఇంకా ఆవు పేడను భగవంతుడి అభిషేకం చేయడానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఎంత పవిత్రమైందో చూడండి ఆవు. దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏ యానిమల్, ఏ పశువు, ఏ జీవి, ఏ మనిషిది కూడా ఏది యూజ్ చేయరు అలా భగవంతుడికి. కానీ ఒక ఆవుది యూజ్ చేస్తాం, ఆవు యొక్క గోమూత్రాన్ని, పేడని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పంచామృత. ఇందులో పంచ అంటే 5 ఎలాగో, అమృతం. ఇందులో ఏముంటాయంటే ముఖ్యంగా పంచామృతంలో పెరుగు, పాలు, నెయ్యి, ఇవి కామన్ అనుకోండి. అంటే ముందు దాంట్లో కూడా ఉండే పంచగవ్యలో కూడా, కానీ 2 చేంజ్ అవుతాయి ఇందులో. ఇంకా 2 ఏంటంటే తేనె, హనీ, ఇంకా షుగర్, చక్కెర. తేనె, చక్కెర. సో ఇందులో కూడా చూసుకుంటే యాక్చువల్లీ మనకి ఆవు, నెయ్యి, పాలు, పెరుగు, ఇవి మేజర్ క్వాంటిటీ, ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. ఈ 3 కూడా ఆవు నుంచే వస్తున్నాయి. సో ఇంకా పంచామృతాన్ని ఇంకా రుచికరంగా చేయడానికి తేనె, చక్కెర యాడ్ చేస్తున్నామని ప్రభుపాదుల వారు రాశారు. పునః తైల దియ కైల శ్రీయంగ చిక్కన శంఖ గంధోకే కైల స్నాన సమాధాన. సో ఇలా మహాస్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ విగ్రహానికి మంచి సెంటెడ్ ఆయిల్, సుగంధితమైన తైలాన్ని తీసుకొని భగవంతుడికి మళ్ళీ బాగా భగవంతుడి యొక్క శరీరానికి రాసి దాన్ని ఇంకా మెరిసేలా చేశారు. దాని తర్వాత లాస్ట్ కి సెంటెడ్ వాటర్, అంటే సుగంధితమైన జలాలతో భగవంతుడిని, ఈ సుగంధితమైన జలాల్ని కాన్షియల్, అంటే మనం శంఖంలో ఆ జలాల్ని తీసుకొని భగవంతుడికి అభిషేకం చేశారు లాస్ట్ గా. సో ఈ యొక్క తాత్పర్యంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, అంటే శిల ప్రభుపాదుల వారి గురు మహారాజు హరిభక్తి విలాస్ లో రాశారు. హరిభక్తి విలాస్ నుంచి చెప్తున్నారు ఆయన కామెంటరీలో. యాక్చువల్లీ ఒక భక్తి సిద్ధాంత సరస్వతి కూడా దీనిపైన టీకా రాశారు చైతన్య మహాప్రభు యొక్క చరిత్ర పైన. సో దాంట్లోంచి ప్రభుపాదుల వారు మనకు రాస్తున్నారు ఇక్కడ. బార్లే పౌడర్, బార్లేని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే చాట్ లో రాయండి. బార్లే పౌడర్, వీట్ పౌడర్, వెర్మిలియాన్ పౌడర్, ఉరద్ దాల్ అండ్ అవాటా. ఇదేంటంటే మేడ్ బై మిక్సింగ్ బనానా పౌడర్ అండ్ గ్రౌండ్ రైస్. ఇవన్నీ కలుపుతారు. దీంతో ఆర్ అప్లై టు ద డీటీస్ బాడీ. భగవంతుడి యొక్క విగ్రహాన్ని, శరీరానికి ఒక బ్రష్. ఆ బ్రష్ కూడా దేంతో అవుతుందంటే ఆవు యొక్క తోక లాస్ట్ చివర భాగం నుంచి. సో దీని ద్వారా ఇవన్నీ కూడా భగవంతుడి శరీరానికి అప్లై చేస్తే మంచి ఫినిష్ వస్తుంది. ఇంకా ఏదైతే తైలం మనం భగవంతుడి శరీరానికి అర్పిస్తున్నామో అది సుగంధితమై ఉండాలి. ఇంకా ఈ మహాస్నానం చేర్పించడానికి, టు పెర్ఫార్మ్ ద మహాస్నానం అట్లీస్ట్ 2.5 మానాస్, అంటే 24 gallons
నీళ్లు అవసరం భగవంతుడి యొక్క శరీరం పైన అభిషేకం చేయడానికి అని మనకు హరిభక్తి విలాస్లో రాశారని భక్తి సిద్ధాంత ఠాకూర్ తెలియజేస్తున్నారు. ఓకే, బార్లీని ఎవలు అంటారంట. ఓకే, థ్యాంక్ యూ. గోమయం. ఓకే, ఫైన్. ఓకే, ఇదండి. సో మనము నెక్స్ట్ వెళ్దామంట ముందుకి. శ్రీయంగమార్జన కొరి వస్త్ర పరాయిల చందన తులసి పుష్ప మాల అంగేదిల. సో ఈ విధంగా భగవంతుడిని సంపూర్ణంగా అభిషేకం చేసిన తర్వాత, మర్జనం చేసిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత భగవంతుడికి వస్త్రాల పొరాయిల అంటే వస్త్రాల్ని భగవంతుడికి వేశారు. భగవంతుడికి మంచి వస్త్రాల్ని ధరించారు భగవంతుడు. ఇంకా చందన, తులసి, పుష్ప, భగవంతుడికి చందనాన్ని రాశారు, తులసి అర్పించారు, తులసి యొక్క మాల, ఇంకా పూల మాలను కూడా భగవంతుడి యొక్క విగ్రహానికి అర్పించారు, సుగంధితమైన పూలతో చేసిన మాలని. ధూప దీప కరినానా భోగల గాయిల దది దుగ్ధ సందేశాది యత కిచు ఐల. సో ఇలా భగవంతుడికి స్నానం చేయించిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్సెన్స్, అదే మన ధూప ఇంకా దీపము అర్పించారు భగవంతుడికి, ధూప దీపాలు. దాని తర్వాత ధూప దీప నైవేద్యాలు. దాని తర్వాత నానా భోగాలు అయిలా, చాలా మంది ఎన్నో భోగా తీసుకొచ్చారు కదా అందరూ. సో అవన్నీ కూడా భగవంతుడికి అర్పించారు. ఇందులో ఎన్నో ఉన్నాయి ఆ భోగ ఆఫరింగ్స్ లో. ముఖ్యంగా పెరుగు, పాలే కాకుండా ఎన్నో రకరకాల స్వీట్స్ ఇంకా ఏవైతే తీసుకొచ్చారని. సువాసిత జలనవ పాత్రే సమర్పిల ఆచమన దియేసే తాంబూల నివేదిల. సో ఇలా భోగం నైవేద్యం అయిపోయిన తర్వాత భగవంతుడికి ఇలా సెంటెడ్ వాటర్ అంటే మళ్ళీ సువాసిత జల నవ పాత్రే. నవ అంటే ఇక్కడ కొత్త పాత్రల్లో భగవంతుడికి సువాసిత జలాల్ని మరి తాగడానికి ఇచ్చారు. ఇంకా అంతేకాకుండా కడుక్కోవడానికి. ఫైనల్లీ తర్వాత లాస్ట్ కి తాంబూల నివేదిత, తాంబూలం కూడా ఇచ్చారు భగవంతుడికి. సో భోగ నైవేద్యం అంటే ఇప్పుడు ప్రసాదం అంటే భోగం తీసేసుకున్నారు, ఇప్పుడు అది ప్రసాదంగా మారిపోయింది. ఇప్పుడు భగవంతుడికి చేతులు కడుక్కోవడానికి, నోరు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, తాగడానికి నీళ్ళు ఇచ్చి, ఇప్పుడు లాస్ట్ తాంబూలం కూడా ఇచ్చేసారు. ఆరత్రిక కోరికైల బహుత స్తవన దండవత కోరికైల ఆత్మ సమర్పణ. సో లాస్ట్ కి ఇలా తాంబూలం ఇచ్చిన తర్వాత భోగ ఆర్తి, ఇప్పుడు ఆర్తి చేశారు. ఆర్తి చేసిన తర్వాత అందరూ కూడా ప్రార్థనలు అర్పించుకొని అందరూ భగవంతుడికి దండోత్ప్రణామాలు కూడా అర్పించుకున్నారంట. సో ఓకే, ఇక్కడ వరకు నేను చూశాను ఈరోజు. ఇంకా మేబీ ఇక్కడ మనం స్టాప్ చేద్దామంట. 66 వరకు మనకు అయిపోయింది. నేను జస్ట్ మార్క్ చేసుకుంటాను. దీని తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుంది, చాలా ఉంది. మేబీ ఇంకొక 2-3 క్లాసులు, మనకు 2 క్లాసులు అయితే మినిమం పట్టొచ్చు, 3 కూడా అవ్వచ్చు. సో ఇలాగే ఈవినింగ్ టైము చేసుకుంటే బెటర్ అనుకుంటాను. సో ఇలాగే ఈవినింగ్ టైము మనము కంటిన్యూ చేస్తే బెటర్ అనుకుంటాను. రేపు మాత్రం నాకు కుదరదు, మోస్ట్లీ కుదరకపోవచ్చు. సో ఏదైనా ఎప్పుడు ఏ రోజు కుదిరితే ఆ రోజు నేను మీకు డెఫినెట్ గా మన వాట్సాప్ గ్రూప్ లో జూమ్ లింక్ నేను షేర్ చేసుకుంటాను. ఆ రోజు మోస్ట్లీ సండే వీలవుతుంది అనుకుంటాను. సండే, రేపు వీలవకపోవచ్చు. సండే మళ్ళీ ఏ రోజు వీలైతే ఆ రోజు, ఈ మేబీ విత్ ఇన్ దిస్ 1 వీక్ లోనే మనం కవర్ చేద్దామండి చాప్టర్ మొత్తం. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ నేను వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడతాను. 2 విషయాలు ఉన్నాయి, ఇంకా 2 ముఖ్యమైన విషయాలు. సో అవి వినేసి మీరు తర్వాత మనం ఎండ్ చేద్దాం క్లాస్ ని. ఒకటి వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మనకి రేపటితో భాగవతం క్లాస్ ఏదైతే నడుస్తుందో అది రేపటితో మనకి 3వ స్కందం ముగిసిపోతుంది, కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మనము ఇది చాప్టర్ స్టార్ట్ చేసాం కనుక ఇది కంప్లీట్ చేద్దామంట. సో మార్నింగ్ నేను ఇప్పుడు ఇంకా రేపు తర్వాత భాగవతం క్లాస్ వెంటనే ఇంకే రికార్డింగ్స్ పెట్టను. సో ఈవినింగ్ టైం ఏ రోజు వీలైతే ఆ రోజు మనం ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాము. ప్లస్ మన ఏ రోజు హరినామ చింతమని ఉందో ఆ రోజు హరినామ చింతమని ఉంటుంది, నో ప్రాబ్లం. దాని తర్వాత మనకి వచ్చే వారం నరసింహ చతుర్దశి ఉంది. సో నరసింహ చతుర్దశి ఉండడం కారణంగా అది కూడా భగవంతుడు నరసింహదేవుడి యొక్క కొన్ని ఏవైనా లీలలు కానీ లేకపోతే మహత్వం కానీ
మనం చర్చించుకుందామంట. సో ఈ స్టోరీ అయిపోయిన తర్వాత నరసింహదేవ లీలలు చర్చించుకుందాము. దాని తర్వాత యాక్చువల్లీ నరసింహ చతుర్దశి తర్వాత రోజే శ్రీల మాధవేంద్రపురి యొక్క ఆవిర్భావ తిథి 25న నరసింహ చతుర్దశి అయితే దాని నెక్స్ట్ డేనే శ్రీల మాధవేంద్రపురి యొక్క ఆవిర్భావ తిథి. సో ఇంకా చందన యాత్ర కూడా ఆ స్టోరీ కూడా ఇందులో ముందు వస్తుంది. సో ఇది ఇంకా మనం కంప్లీట్ చేయలేదు. యాక్చువల్ చందన యాత్ర స్టోరీ ఇంకా ముందుంది. సో అది మనము చర్చించుకుందామంట. వచ్చే మేబీ ఇంకొక 2 క్లాసెస్ మినిమం పట్టొచ్చు, లేకపోతే 3 అయినా పడితే 3 అని తీసుకుందామంట. సో ఇంకొకటి లాస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను అనుకుంటాను రేపు మాకు ఇక్కడ రేపు అక్షయ తృతీయ. మీకు అక్కడ చాలా మందికి నాకు తెలిసి ఈ రోజు అక్షయ తృతీయ. సో మాకు రేపు ఇక్కడ అక్షయ తృతీయ. ఇంకా అక్షయ తృతీయ యాక్చువల్లీ ముహూర్తం రేపు పొద్దున్న వరకు ఉందన్నమాట. సో రేపు బ్రహ్మ ముహూర్తము అక్షయ తృతీయ కిందకే వస్తుందన్నమాట. సో నేను ప్లాన్ చేశాను, అనుకుంటున్నాను మీరందరూ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రావచ్చు. నేను జూమ్ లో ఆన్ చేస్తాను, అందరూ వచ్చి జపం చేయొచ్చు కలిసి. సో కాకపోతే మ్యూట్ లోనే పెడతాను నేను. సో లేకపోతే అందరూ ఒకేసారి జపం చేస్తే అందరికి చాలా ఎన్ని సౌండ్లు వస్తే డిస్టర్బ్ అవుతుంది. ఎంతమంది వస్తారో నాకు తెలీదు. చాలా మంది మీరు ఎప్పుడు లేస్తారో పొద్దున కూడా నాకు తెలీదు. సో అట్లీస్ట్ రేపు ఒక్క రోజన్నా పొద్దున లేచి 5:30 నుంచి మా టెంపుల్లో 5:20, 5:30కి స్టార్ట్ అయిపోతుంది చెప్పము. సో 5:30 నుంచి 7 o'clock వరకు 1.5 hours. సో ఎవరికి వీలైతే వాళ్ళు రావచ్చు, నో ప్రాబ్లం. ఎంతసేపు అయితే అంతసేపు కూడా రావచ్చు, మధ్యలో కూడా ఎక్కువసేపు అయినా జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ వీలైతే 5:30 to 7 మనము రేపు కలిసి జపా సెషన్ పెడతాను. సో మాకు ఇక్కడ లోకల్ డివోటీస్ కూడా చెప్పాను. సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కొంతమంది. ఓకే. సో ఇంకా రేపు మాకు టెంపుల్లో స్పెషల్ దర్శనం రేపు ఉంటుంది, అక్షయ తృతీయ. అది ఈ రోజు లేదు, అందుకే పెట్టలేదు. సో రేపు నేను దర్శనం అవన్నీ కూడా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు. సో ఎవరికి వీలైతే వాళ్ళు రావచ్చు. దానికి జూమ్ లింక్ నేను పోస్ట్ చేస్తాను. రేపటి జపా క్లాస్ కోసం కావాల్సిన జూమ్ లింక్ నేను మనకి వెంటనే ఇప్పుడు పోస్ట్ చేస్తాను. సో చాలా చాలా ధన్యవాదాలు. ఎంతమంది వచ్చారు? 75 members, ఆల్మోస్ట్ 77 వరకు వెళ్ళింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఇలా వస్తే నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. నేను కూడా చైతన్య చరితామృతం మీకోసం మళ్ళీ ఇప్పుడు ఇది 3వ సారి చదువుతున్నాను, అంటే ఈ పాస్ట్ టైం ఇక్కడ నుంచి. సో మీతో పాటు నాకు చాలా ఆనందంగా ఉంది. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. సో సారీ, నేను డౌట్స్ క్వశ్చన్స్ ఏం పెట్టలేదు, ప్లస్ నేను ఎక్కడ అన్మ్యూట్ కూడా చేయలేదు ఎవరిని. సో ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాను అన్మ్యూట్ చేసుకోవడానికి. ప్రభు ధన్యవాదాలు ప్రణవ్. ఎస్ రెడ్డి ప్రభు. ప్రభు ఇప్పుడు చైతన్య మహాప్రభు